చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆఫ్లైన్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు బేసిక్గా. ఆన్లైన్ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మాకు ఒక ఫీల్ వస్తుంది. ఆన్లైన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారా అని ఫీల్ వస్తుంది. గుడ్ థింగ్ అది. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం, జస్ట్ ఎలా ఉండబోతుంది కోచింగ్ ఏంటి అనేది మనం చూసాం. నేను ఏ సబ్జెక్ట్ చెప్తా? అకౌంట్స్. గ్రూప్ 1 అకౌంట్స్. గ్రూప్ 1 ఒకటే చెప్తాను, గ్రూప్ 2 కూడా చెప్తాను. గ్రూప్ 2 కూడా చెప్తా. మరి ఫైనల్ కూడా చెప్తా. ఫౌండేషన్ కూడా. అకౌంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను నేను. మళ్ళీ వేరే సబ్జెక్ట్లో ఉన్నాను. ఒకవేళ ఉంటే ఎఫ్ఎంలో ఉంటా, కానీ మీకు వేరే చోట ఉన్నాను. చెప్పే సబ్జెక్ట్స్ ఓన్లీ అకౌంట్స్ అండ్ మేజర్ పోర్షన్ అంతా నా టైం అంతా అకౌంట్స్కే సరిపోతుంది. డైలీ 10 hours పెట్టినా సరిపోతుంది. సో అది మీ అకౌంట్స్ అంతా, మోస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ నేనే డీల్ చేస్తా. కొన్ని టాపిక్స్ వేరే ఫ్యాకల్టీకి ఇస్తాను. కొన్ని అంటే స్మాల్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని అవి నేను వేరే ఫ్యాకల్టీకి ఇస్తాను. మేజర్ అకౌంట్స్ అంతా నేనే డీల్ చేస్తాను. సో అకౌంట్స్ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ కావాలి? అకౌంట్స్ పేపర్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు మీరు? వెరీ గుడ్. పేరమ్మా, నేమ్ చెప్పండి. వెరీ గుడ్. నాగరాజు 70. సూపర్. ఇంకా ఆఫ్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. ఆఫ్లైన్లో వాళ్ళు మీరు చెప్పరా? చెప్పండి, ఒక నెంబర్ చెప్పండి పోనీ. 80. వెరీ గుడ్. ఇంకా అంతేనా? ఓకే. 70 ఒకళ్ళు. నాగరాజు 70. ఇక్కడ ఎవరమ్మా? అశ్లేష్కి 80. నెక్స్ట్ 70. నేము వినయ్. వెరీ గుడ్. మీరు అందరు చెప్పాలి నాకు. 80+. ఓకే. మీరు 70. 80. 70. మినిమం 70. ఆన్లైన్ వాళ్ళు క్లాస్ టీచర్ అయిపోయారా? వచ్చేద్దామని. సాటర్డే అలాగే ఉంటుంది, మళ్ళీ మండే అందరూ కనపడతారు. 70, 80 పాసిబుల్ అవుతుంటారా ప్రొఫెషనల్ కోర్సెస్లో? అవుతా? విన్నారు ఎప్పుడన్నా 70, 80 అని చెప్పేసి? లేదా జస్ట్ పాస్ అని విన్నామా? ఎక్కువ ఏది వింటారు మీరు పాస్ అయిన వాళ్ళని? జస్ట్ పాస్ అని వింటారు. సో 70, 80 తెచ్చుకోవటం అకౌంట్ సబ్జెక్ట్లో కష్టమేం కాదు, అట్లా అని చెప్పి ఈజీ కూడా పాసిబుల్ అవుతుంది. ప్రొవైడెడ్ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రావాలంతే. సపోర్ట్ అంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని మీరు ప్రాపర్గా ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అయ్యారు. నేను మీకు సార్ చెప్తే ఏమేమి మెటీరియల్స్ కూడా నేను కవర్ చేస్తాను కూడా చెప్తాను మీకు. బట్ బిఫోర్ దట్, మీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా సరే బ్యాచ్కి ప్రతి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ అనేది ముందే ఫిక్స్ చేసుకోమని చెప్తాను. హౌ మెనీ మార్క్స్ యూ వాంట్ టు గెట్ ఇన్ అవర్ ఎగ్జామ్ ఫస్ట్ డేనే ఫిక్స్ చేసుకోండి. మన గోల్ ముందే సెట్ చేయాలిగా. ఫస్ట్ గోల్ సెట్ చేస్తే కదా మనం ఆ గోల్ కోసం వచ్చేస్తాం. అసలు గోల్ ఏం లేకుండా వెళ్తూ ఉంటాం, డెస్టినేషన్ ఏమి ఉండవు, జర్నీ సాగుతూ ఉంటుంది. మీరు ఏదైతే 70, 80 చెప్పారో 80 పాసిబుల్ అవుతుందా లేదా అంటే డెఫినెట్గా అవుతుంది. నాకు అయిందిగా. మనం తెచ్చినప్పుడు మీరు తెచ్చుకోలేదు, చక్కగా తెచ్చుకో. నేను ఇంకా పోతూ కంటిన్యూస్గా రాశాను. 86, 87 వచ్చాను అకౌంట్స్ కంటిన్యూస్ అటెస్ట్ ఇచ్చి.
4 or 5 ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అకౌంట్స్ టాప్ మార్క్స్ 80+ అని తెచ్చుకోవటం ఈజీ కాదు, అట్లా అని టఫ్ కూడా కాదు. నాట్ దట్ మచ్ ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్. ఎందుకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తా. ఓకేనా? బిఫోర్ దాట్ మన క్లాసెస్ ఎలా ఉంటాయి? మన క్లాసెస్ సబ్జెక్ట్ ఏంటి అసలు? మంది సబ్జెక్ట్ నేమ్ తెలుసుకోవాలి ఫస్ట్. సబ్జెక్ట్ నేమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ నెంబర్ 6. సిఎం ఇంటర్లో పేపర్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఐడియా ఉందా? 5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 4 పేపర్స్ ఫౌండేషన్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 5th పేపర్ ఏంటమ్మా మీకు? 5th పేపర్ ఏంటి? లా. 6th పేపర్ మనమే ఫైనాన్షియల్ అకౌంటింగ్. నేను ఎందుకు మార్క్స్ గురించి మాట్లాడుతున్నానంటే, మీరు పాస్ అవ్వాలంటే అగ్రిగేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఐడియా ఉందిగా? అగ్రిగేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి అగ్రిగేట్? మనకు పాస్ మార్క్ రావాలంటే ఏంటి రూల్ తెలుసు? ఐడియా ఉందా? ఫస్ట్ అదొక క్లారిటీ తెచ్చుకుంది. నేను ఒక గ్రూప్కి చెప్తున్నా, దాన్ని 2 గ్రూపులు అయితే బోత్ గ్రూప్స్ వస్తే బోత్కి మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ తీసుకోవటమే. సింగిల్ గ్రూప్ 1 2 3 4 పేపర్స్గా. ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది? ఎగ్జామ్ 100. డౌట్ ఏం లేదు కదా అందులో? ఎవరికైనా ఉందా? అంటే టోటల్ ఎంత? 400. ఈచ్ పేపర్లో మనం పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? 40. ఏం క్రైటీరియా అది? మినిమం క్రైటీరియా. మనకి 2 కండిషన్స్ ఉంటాయి పాస్ అవ్వాలి అని. ఫస్ట్ వన్ మినిమం క్రైటీరియా. మినిమం క్రైటీరియా అంటే ఈచ్ సబ్జెక్ట్లో మనకి మినిమం 40 వచ్చి ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. అంటే టోటల్ అన్నాయి 160. పాసా? మినిమం క్రైటీరియా అయిపోయింది కదా. పాసా ఫెయిలా? ఫెయిల్. వై ఫెయిల్? ఇక్కడ ఇది ఈచ్ సబ్జెక్ట్కి మినిమం క్రైటీరియా, బట్ ఓవరాల్గా మనకి టోటల్లో 50% ఉండాలి. మినిమం ఏమో 40%, ఓవరాల్గా మార్క్స్ వచ్చినప్పుడు 50% ఉండాలి. అంటే మీరు రావాల్సిన 160 కాదు, 200 రావాలి. 200 రావాలంటే మనకి 40 మార్క్స్ ఎక్స్ట్రా కావాలి. ఏ సబ్జెక్ట్లో తెచ్చుకున్నాం 40 మార్క్స్? ఫస్ట్ పేపర్ ఏంటమ్మా మీది? లా. సెకండ్ పేపరు అకౌంట్స్, అదే నెంబరింగ్ నార్మల్ చెప్పండి అంటారు. థర్డ్ పేపరు డిటి అండ్ ఐడిటి. ఫోర్త్ పేపరు కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా? కాస్టింగ్ సింపుల్గా. అంతేగా మీ పేపర్స్. మీరు ఇప్పటిదాకా డిటి గురించి మీకు తెలిసి ఉండదు, కాస్టింగ్ గురించి మీకు తెలిసి ఉండదు, బట్ లా అకౌంట్స్ తెలుసుగా? అవునా? మనం 4 పేపర్స్లో ఒక పేపర్ 40 వచ్చాయి, ఆ పేపర్ కాంపన్సేషన్గా సెకండ్ పేపర్ మనకి ఇచ్చేయాలి. అట్లాగే 4 పేపర్స్ డివైడ్ చేస్తే మనం 2 పేపర్స్లో ఎగ్జామ్స్ ఉండాలి, 2 పేపర్స్లో మినిమం 40 ఉండాలి. అలా డిపెండెన్స్ లాగా తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. దీన్ని నేను అగ్రిగేట్ కోసం 2 పేపర్స్ని ఒక గ్రూప్గా మారుస్తున్నా, ఈ 2 పేపర్స్ని ఒక గ్రూప్గా చేంజ్ చేస్తున్నాం మన కన్వీనియన్స్ కోసం. మనం టార్గెట్ లా సెట్ చేసుకుంటాం. ఫస్ట్ 2 పేపర్స్ ఉంటే తర్వాత 2 పేపర్స్. ఓకేనా? ఇప్పుడు లాలో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలుగుతాం? మినిమం అయితే 40 తెచ్చుకోవాలి, లేకపోతే పాస్ అవ్వం. ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాం చెప్పండి? థియరీ పేపర్ అది, ఒకసారి ఆలోచించండి. లాలో కూడా 80 తెచ్చుకోగలుగుతాము. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబులే, ఇంపాసిబుల్ ఏం కాదు, బట్ కొంచెం టఫే. మనం ఆ ప్రొవిజన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే సెక్షన్ నెంబర్స్ ఇంటర్ లెవెల్ అవసరం లేదు కానీ, బట్ ఎంతో కొంత ప్రొవిజన్స్ లాంగ్వేజ్ అయితే మనం యూజ్ చేయాలి. 50% అయినా లాంగ్వేజ్ యూజ్ చేయగలిగితేనే మనకి మంచి 80లో 80 మార్క్స్ ఉంటాం. నార్మల్ 50 మార్క్స్ అని అంటే నార్మల్గా మనం ప్రొవిజన్స్ అటు ఇటుగా గుర్తున్నా అయిపోతుంది 50 తెచ్చుకోవాలనుకుంటే. సో నేను 40 రాస్తున్నా. ఎందుకు? ఈ రెండిట్లో ఒక పేపరే మనల్ని కాపాడుతుంది. రెండో పేపర్ మినిమమే తెచ్చుకోగలుగుతాం. అజంప్షన్, జస్ట్ అజంప్షనే, 40 కాగిపోమని కాదు. నాలో కూడా 50లో 60 తెచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రెండింటిలో ఒక పేపర్ మనల్ని సేవ్ చేయాలి.
థియరీ కష్టం కాబట్టి మనం కాపాడే పేపర్ ఏంటి? అకౌంట్స్. దీంట్లో ఎన్ని మార్క్స్ తగ్గాయి? 50 కదా రావాలి యాక్చువల్గా, దీంట్లో 10 మార్క్స్ తగ్గాయి. అకౌంట్స్లో కూడా మినిమం 50% ఉంటే సరిపోతుంది. ఇక్కడ 10 మార్క్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని టోటల్ ఎన్ని తెచ్చుకుంటే సరిపోతుంది? 2 పేపర్స్కి 60 తెచ్చుకోవాలి. మనం కాపాడాలి. ఓకేనా? లాని సేవ్ చేసేది కూడా అకౌంట్సే. చాలామందికి థియరీ అంటే కొంచెం భయం. నాకుంది అది. థియరీ మన వల్ల కాదు అసలు. ఎంతసేపు చదవాలంటే అసలు మనకంటే చాలా పంచాయతీలు ఉంటాయి. మనం చదవాలంటే కష్టం కాదు. సో ఎక్కువసేపు మనం కూర్చొని చదవాలి కన్సిస్టెంట్గా. థియరీ అంటే ఏదో ఒకసారి చదివాము అయిపోయింది అంటే అంత గుర్తుంటుంది అంటారు. మనకున్న చిన్న బ్రెయిన్కి కష్టం. సో ఆ రోజుల్లో కూడా ఎలాగే మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాగే అకౌంట్స్ తీసుకెళ్ళి అన్నిటికీ అగ్రిగేట్ సరిపడే విధంగా పెట్టాం. అప్పుడు మనం బయటపడతాం. బేసిక్గా డిటి, ఐడిటి ఇక్కడ 2 పేపర్స్ అండ్ కాస్టింగ్. ఇక్కడ స్టూడెంట్స్ 50-50 ఉంటారు. కొంతమంది డిటి ఐడిటిలో 60 తెచ్చుకుంటారు, కొంతమంది కాస్టింగ్లో 60 తెచ్చుకోగలుగుతారు. అర్థమైందా? కొంతమంది ఈ రెండు కూడా కష్టపడతారు. ఎందుకంటే డిటి ఐడిటిలో కూడా కొంచెం ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోవాలి. 60 తెచ్చుకోగలుగుతారు, ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ నేను ఎవరు చెప్తానంటే ఇంకా అంత కూడా కష్టపడలేదు సార్ నేను, అది కూడా మినిమం కూడా కాదు, నాకు సింపుల్గా ఈజీగా అయిపోవాలి, ఒక్కదాని మీదే నేను ఫోకస్ చేస్తా, నాకు గ్యారెంటీగా మార్క్స్ రావాలి అని అంటే డిటి 60 వస్తాయి. బట్ కానీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సింది. లేదు ఇది కూడా 40 అనుకున్నాం, కాస్టింగ్ కూడా అంతే, ఇది కూడా 40. మరి ఈ రెండింటికి ఎన్ని తగ్గాయి? 10. మరి ఈ 20 కూడా ఎవరు కాపాడగలుగుతారు అంటే మీరు అకౌంట్స్ మిమ్మల్ని డెఫినెట్గా సేవ్ చేస్తారు. అట్లనే అకౌంట్స్ ఒక్కదాన్ని నమ్ముకోమని కాదు, బట్ అకౌంట్స్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ పొటెన్షియల్. మార్క్స్ స్కోరింగ్ తెచ్చుకోవడానికి అకౌంట్స్ పేపర్కి చాలా పొటెన్షియల్ ఉంది, ఎస్పెషల్లీ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 పేపర్. వై అంటే మీ 100% సిలబస్లో 60% సిలబస్ ఈజ్ ఫ్రమ్ ఫౌండేషన్. ఇప్పుడు చూపిస్తాను క్వశ్చన్ పేపర్, లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం ఒకసారి. దాంట్లో మీరు ఇంత సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వలేదుగా 10 మార్క్స్ తెచ్చేసుకుంటారు. సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాల, దేంట్లో అది కూడా ఎంసీక్యూస్లో. సంథింగ్ ఇంకా నేనేం డిస్కస్ చేయను, ఎంసీక్యూస్ వరకు మీరే చెప్పేస్తాను. కొంచెం ఫౌండేషన్ ప్రాపర్గా మీకు కానీ జరిగి ఉంటే, జరగకపోతే జస్ట్ కొంచెం టఫ్ ఉంటుంది, తెలియదు, విని ఉంటారు అంతే. కానీ అది ఫౌండేషన్ టాపిక్స్. సో 60% ఏం చెప్తున్నా, ఫౌండేషన్ సిలబస్ ఉంటుంది. ఆ టాపిక్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో కాబట్టి అకౌంట్స్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ పేపర్. మనం ఎట్టి పరిస్థితుల్లో చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. అండ్ నా దృష్టిలో, అంటే నేను ఏదో అకౌంట్స్ చెప్తానని కాదు, ఈ 4 పేపర్స్లో కొంచెం మీడియంగా అబోవ్ మీడియంగా చదివినా ఈజీగా అనిపించే పేపర్ ఏదైనా ఉందంటే అది అకౌంట్స్. కొంతమంది ఫౌండేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఎందుకు సార్ అట్లాగా అంటే అకౌంట్స్ ఈజ్ ఏ ఫార్మాట్ బేస్డ్ సబ్జెక్ట్. అకౌంట్స్ ఏంటి? ఫార్మాట్ బేస్డ్ పేపర్. అంటే ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ ఉంది, ఫార్మాట్ ఉంటుందా దానికి? ట్రైనింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఉందా? పిఎన్ఎల్ అకౌంట్ అంటే డెబిట్ ఎక్స్పెండిచర్ చేస్తామా, ఇన్కమ్స్ క్రెడిట్ చేస్తామా, ఎక్స్పెండిచర్ కనబడగానే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేస్తాం, ఇన్కమ్ అయితే క్రెడిట్ చేస్తాం. అలా బేసిక్ పోస్టింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోయినా 14 మార్క్స్ మీరు ఈజీగా 8 మార్క్స్ తెచ్చుకుంటారు. అలా కదా, మనకి స్టెప్ వైజ్ మార్కింగ్. ఆన్సర్ వస్తేనే రైట్ వేస్తారు, ఆన్సర్ రాకపోతే మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, అలా ఉండదు. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. మీరు చేసే ప్రతి పోస్టింగ్కి ఒక మార్క్ ఉంటుంది, ఏదో ఒక వెయిటేజ్ అనేది అసైన్ అయి ఉంటుంది ఆ అడ్జస్ట్మెంట్ని బట్టి. కాబట్టి టాలీ అవునంత మాత్రం మనకేం 0 రావు. ఎందుకు టాలీ అవ్వలేదు? మిస్టేక్ ఉంటాం, మిస్టేక్ మాత్రమే మార్క్స్ పోతాయి తప్ప రిమైనింగ్ పోర్షన్స్ అన్ని కరెక్ట్ అవుతాయి కదా, ఎంతో కొంత వాటికి మార్క్స్ వస్తాయి. మినిమం అయితే 8 తెచ్చుకుంటాం కాబట్టి. ఏది వరస్ట్ సినారియో. ఎందుకు ఇది ఫార్మేట్? ఇక్కడ బట్టి కొట్టలేదన్నా, మనం మగ్గం చేయాలా, లేదు గుర్తుపెట్టుకోవాలి ప్రొవిజన్స్ ఏమన్నా. బేసిక్ ఏం తెలిస్తే సరిపోతుంది మనకి, ఏం డెబిట్ చేయాలి, ఏం క్రెడిట్ చేయాలి. సింపుల్గా మీరు చెప్పండి, మీరు
మనకి అకౌంట్స్ మొత్తాన్ని నేను 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాను ఎప్పుడు కూడా. బేసిక్గా అందరూ అదే చెప్తారని అనుకుంటున్నా, బట్ ఏమేంటో చెప్తారా? ఫస్ట్ అసెట్స్. అకౌంట్స్ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీరు డివైడ్ చేస్తే 5 థింగ్స్గా డివైడ్ చేయొచ్చు. ఏమేంటి అవి? అసెట్స్, నెక్స్ట్ లైబిలిటీ, నెక్స్ట్ క్యాపిటల్, నెక్స్ట్ ఏంటి ఇన్కమ్, నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఇవి కాకుండా ఇంక అకౌంట్స్ ఏమైనా ఉంటాయా? అకౌంట్స్ మొత్తం ఏమైనా ఉందా అకౌంట్స్లో? ఏ ఐటమ్ తీసుకున్నాయి ఐదిట్లో ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటాం. ఏదో ఒకటి మనం డివైడ్ చేసేయచ్చు, అసైన్ చేసేయచ్చు. వీటిని బ్యాలెన్స్, అసెట్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీస్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది చెప్తారా? క్యాపిటల్ అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిటా క్రెడిటా? డెబిట్, వెరీ గుడ్. లైబిలిటీస్ క్రెడిట్. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ క్రెడిట్. ఇన్కమ్ డెబిటా క్రెడిటా? ఇన్కమ్. ఎంతమంది డెబిట్, ఎంతమంది క్రెడిట్ అని రైట్ సైడ్ క్రెడిట్. డెబిట్ అనేవాళ్ళు ఎక్కువ మంది క్రెడిటర్ చెప్తున్నారు కాబట్టి నేను ఎందుకు మారుస్తాను, నేను కూడా క్రెడిటర్ రాస్తాను. ఇన్కమ్ క్రెడిటే ఉంటుంది. ఎక్స్పెండిచర్ క్లారిటీ ఉందిగా, ఫౌండేషన్ నేర్చుకుంటాం మనం, అవునా? సరే, ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిటా క్రెడిటా? డెబిటేగా చేసేది. డెబిట్ ఉన్న దానికి యాడ్ చేయటమే. ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అవటం అంటే ఇది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిటే పెరుగుతుంది. లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిటే పెరుగుతుంది. అది మారుతుంది అక్కడ. ఫౌండేషన్ నాకు బిలీవ్ ఇంతవరకైనా ఫస్ట్ చెప్పేస్తారు. చెప్పారా? లేకపోతే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు 8 పాయింట్స్, మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. క్యాపిటల్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయితే క్రెడిట్కి యాడ్ అవుతుంది, అంటే క్రెడిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ కూడా అంతే, ఎక్స్పెండిచర్ డెబిట్ అవుతుంది. అండ్ డిక్రీజ్ అయితే అసెట్స్ డిక్రీజ్ అయిందంటే మనం ఆపోజిట్లో చేయాలి. అది ఏ బ్యాలెన్స్ ఉంటుందో దానికి ఆపోజిట్ చేయాలి. అసెట్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంతేగాని డిక్రీజ్ అయింది కదా, అసెట్లో 1 lakh ఉంది, 20,000 రెడ్యూస్ అయింది కాబట్టి స్ట్రైక్ ఆఫ్ 80,000 రాయొచ్చు. అట్లాగా అకౌంట్స్ అలా చేస్తామా? చేయం. డిక్రీజ్ చేయడం అంటే ఏ బ్యాలెన్స్ దానికి ఆపోజిట్లో మనం పోస్టింగ్ చేయాలి. దట్ మీన్స్ డెబిట్ అయితే క్రెడిట్ అయితే డెబిట్, డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సో లైబిలిటీస్ డెబిట్ చేయాలి, క్యాపిటల్ డెబిట్, ఇన్కమ్ డెబిట్, ఎక్స్పెండిచర్ క్రెడిట్. సింపుల్గా ఆలోచిస్తే ఎక్స్పెండిచర్ అసెట్స్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్. ఈ రెండు గుర్తుపెట్టుకుని మిగతా డిఫాల్ట్ క్రెడిట్. ఈ ఫార్మెట్ జనరల్ అయినా అంతే ఉంటుంది, లెజర్ అయినా అంతే ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అయినా అంతే ఉంటుంది, ఫైనల్ అకౌంట్స్ అంతే ఉంటుంది, కంపెనీ అకౌంట్స్ అయినా అంతే ఉంటుంది. మారిద్దా? అకౌంట్స్ ఎక్కడైనా మారిద్దా? ఇది ఫౌండేషన్ సిలబస్ మొత్తం దీని మీదే ఉంటుంది, అవునా? మనం పక్కన నేర్చుకున్న టాపిక్స్ ఏ టాపిక్ అయినా సరే ఫౌండేషన్ మ్యాథ్స్ మీద వచ్చిందంటే మీకు ఆఫ్ అయిపోయినట్టే. ఫౌండేషన్ ఈజీ అయిపోతుంది సిలబస్ మొత్తం. ఈ 5 గుర్తుపెట్టుకోండి. అకౌంట్స్ ఈజ్ లైక్ దట్. అకౌంట్స్ అనేది అంతే సింపుల్గా ఉంటుంది, మనం సింపుల్గా తీసుకుంటాం. ఎంపీసీ నుంచి వచ్చారనుకోండి ఫర్ సపోజ్, వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది. అది ఫౌండేషన్ వరకే అనిపిస్తుంది, ఫస్ట్ టైం వింటారు కాబట్టి. తర్వాత వచ్చేస్తుంది అకౌంట్స్, అలవాటు అవుతుంది. అకౌంట్స్ మనకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఫార్మేట్. దిస్ ఈజ్ ఫార్మేట్. అకౌంట్స్ బేసిక్ ఫార్మేట్. అసెట్ అంటే డెబిట్ చేయాలి, ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్, అది అంతే. మ్యాథ్స్లో లాగా క్యాలిక్యులేషన్ అన్ని పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటాయా మనకి? కాస్టింగ్లో లాగా ఉంటాయా? కాస్టింగ్ తెలియదు. పోనీ డిటి లాలో లాగా ప్రొవిజన్ ఏమైనా ఉంటుందా? గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రొవిజన్ ఒక 1 పేరా 2 పేరా ప్రొవిజన్స్ అని గుర్తుపెట్టుకోవాలా? లాంగ్వేజ్ ఏమన్నా మనం నేర్చుకోవాలా? అంటే వార్డింగ్స్ అదే వార్డ్ వాడాలి, ఆ వార్డ్ రాయకపోతే మనం మార్క్స్ రావు అనేది ఉందా? ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకొని అకౌంట్స్ని ప్రతిదీ మీకు చేసే ప్రతి క్యాలిక్యులేషన్ వీటికే లింక్ అవుతుంది. మీరు చేసే ప్రతి క్యాలిక్యులేషన్ ఈ 5 పాయింట్స్కి లింక్ అవుతుంది. అలా లింక్ చేసుకోగలిగితే ఈజీగా మీరు అకౌంట్స్లో మంచి స్కోర్, గుడ్ స్కోర్ మీరు అనుకున్న 80లో ఉండొచ్చు, డౌటే లేదు.
అర్థమైందా? అడ్జస్ట్మెంట్ అంతా చేస్తాం కష్టపడి, చివరికి ఏం చేయాలి? ఎంట్రీ రాయాలి. లాస్ట్ ఏం చేస్తాం? అది డెబిటో క్రెడిటో ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఓన్లీ అడ్జస్ట్మెంట్ చేస్తే మార్క్స్ రావు, రైట్? అవునా? సో అకౌంట్స్ అనేది ఫార్మేట్ బేస్డ్, ఒక ఫార్మేట్ని ఫాలో అవుతుంది అకౌంట్స్. పార్ట్నర్షిప్ కూడా ఫార్మేట్ సేమా, అడ్జస్ట్మెంట్స్ నేర్చుకుంటే అయిపోతుంది. మరి నెక్స్ట్ టాపిక్ ఏం మీకు ఉంది? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్పిఓ. ఫార్మేట్ ఉందా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉందా? ఫార్మేటేగా. అకౌంట్స్ ఫార్మేట్, డెబిట్ క్రెడిట్ నేర్చుకున్నామంటే, సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఒక్కటి నేర్చుకున్నామని అంటే మొత్తం అయిపోతుంది. ఈజీ అంటారా కాదు? ఆ నేర్చుకునే మనం లెర్నింగ్ అనేది 2 hours ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ సబ్జెక్ట్ ఉంటే ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. సింపుల్, నువ్వు నేర్చుకునే ప్రతిదీ కూడా దీనికే లింక్ అవుతాయి. అకౌంట్స్ మొత్తం అదే, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో కాబట్టి అకౌంట్స్కి స్కోప్ ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి. రిమైనింగ్ వాటికి లేవా సార్ అంటే ఉంటాయి, బట్ దానికి కొంచెం బుర్ర కావాలి, మెదడు కొంచెం ఎక్కువ షార్ప్గా ఉండాలి. నేను ఎలా ఫీల్ అవుతానంటే, నాకు లేదు కాబట్టి అంత షార్ప్నెస్, అంత నాలెడ్జ్ ఉంటారు అనుకుంటా. ఉన్నారు అనుకునే నేను క్లాసులు చెప్తాను. మీరు ఇంకా షార్ప్గా ఉండవచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. బట్ నేను దేనికి ప్రిపేర్ అవుతానండి అంటే, నేను ఎప్పుడు కూడా వరస్ట్గా ప్రిపేర్ అవుతాను. ఎప్పుడు ఎలా ప్రిపేర్ అవుతానంటే, ఇప్పుడు నాది ఎంత ఉందో అంతే ఉంది అనుకుంటా. నేను చదువుకునే రోజులు ఎలాగైతే కష్టపడ్డానో ఆ కష్టం లేకుండా ఉండాలి కాబట్టి అకౌంట్స్ సింప్లిఫై చేసి సింపుల్ వేలో నేర్చుకోవాలని ఫీలింగ్లో ఉంటాయి. అదే మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. బీఆర్ఎస్ ఎంతమంది మీలో సైన్స్ వదిలిపెట్టారు చాప్టర్ని? అందరూ వదిలిపెట్టారా? బీఆర్ఎస్ వచ్చా? ఎంత టఫ్ బీఆర్ఎస్? ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మనం? పోస్టింగ్స్ అన్ని, అవునా కదా? యాడ్ లెస్ చాలా గుర్తుపెట్టుకోవాలి. 4 సినారియోస్లో గుర్తుపెట్టుకోవాలి, ఒకటి కాదు. ఒకటి ఫేవరబుల్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అడ్జస్ట్మెంట్ రెండింటిలో ఏం చేయాలి? మళ్ళీ పాస్బుక్తో స్టార్ట్ అయితే ఒకటి ఫేవరబుల్, ఒకటి అన్ఫేవరబుల్. సేమ్ అడ్జస్ట్మెంట్ ఈ రెండింటిలో కూడా ఏం చేయాలి? మళ్ళీ దీనికి ఆన్సర్ ఫేవరబుల్ వచ్చిందా, అన్ఫేవరబుల్ వచ్చిందా? ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? 4 సినారియోస్ టఫా కాదా? అవునా? అందుకనే ఛాయిస్లో పెట్టాను. 1 minute, ఓన్లీ 1 minute మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. 1 minute ఈస్ ఎక్కువ. ఫౌండేషన్ స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ ఉండదు. అసలు నేను యాడ్ అసలు చెప్పను. నేను వితిన్ 1 minute మీకు ఆన్సర్ ఇస్తాను. చెప్తాక బీఆర్ఎస్ మీకు తక్కువ ఉన్న సిలబస్ నేను చెప్తాను, మీరు ఎక్స్పీరియన్స్ ఒకసారి ఫౌండేషన్ రాండి. మీరు ఛాయిస్ వదిలేసిన చాప్టర్ దాన్ని చేయడానికి మనకి కరెక్ట్గా 1 minute పడుతుంది. ప్రాబ్లం మీకు ఎగ్జామ్ ఎన్ని ఇస్తారు? 5 marks ఇస్తారు. 1 minute ఆన్సర్ వస్తుంది. ఏది యాడ్ చేయాలి, ఏది లెస్ చేయాలి కరెక్ట్గా 1 minute డిసైడ్ చేసేస్తాం. మనం ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతాం అంతే. మిగతా ఆన్సర్ అంతా క్వశ్చన్ చూసి రాయటమే, అవన్నీ కాపీ చేయటమే కదా. ఏది యాడ్, ఏది మైనస్, ఫిక్స్ అయిపోతుంది. 2 నిమిషాల్లో కాపీ చేసేస్తాం. మొత్తం 5 points ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి చాప్టర్ని మనం సింప్లిఫైడ్ వేలో వెళ్తాం. కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ని బట్టే మనం టైం కూడా అలాట్ చేయాలి ఆ ప్రాబ్లం ఆన్సర్ చేయడానికి. అంతేగాని మనకు వచ్చు కదా అని చెప్పేసి 5 marks ప్రాబ్లమ్స్కి 20 minutes స్పెండ్ చేసామనుకో, మరి రిమైనింగ్ వాటికి బీఆర్ఎస్ ఎన్ని మార్క్స్కి ఇస్తారు? 5 marksకే. దాన్ని 1 minute డీల్ చేయాలి, లేదా 2 minutes. మన ఆన్సర్ అనేది ఫిక్స్ అయిపోవాలి. రిమైనింగ్ 2 minutes నువ్వు కాపీ చేయడానికి క్వశ్చన్, క్యాల్కులేషన్ కాపీ చేయడానికి, ఆ ప్రజెంటేషన్ కోసం 1 minute సేవ్ అవుతుంది. సో అలాగా మనం అకౌంట్స్ చాలా సింప్లిఫైడ్గా వెళ్ళిపోతాం ఒక్కొక్క చాప్టర్. సరే, సబ్జెక్ట్లోకి మనం ముందే వెళ్ళిపోతున్నాం, కానీ దానికంటే ముందు మన క్లాసెస్లో మనం ఫాలో అయ్యేది ఇవన్నీ ఒకసారి చదవండి. ప్రతి క్లాస్లో చెప్తారు ఇది. నేను మా స్టాఫ్ని ఎప్పుడు కొంచెం సీరియస్గా ఉంటా. ఆఫీస్లో మీరు కనబడితే ఏంటి నేను తిట్టాడా ఏంటని అనిపిస్తుంది మీకు, బట్ నేను తిట్టేవాడిని కాదు. నన్ను అందరూ ప్రొజెక్ట్ చేస్తుంటారు, బట్ నో, ఐఎమ్ నాట్ లైక్ దట్. స్టూడెంట్స్ని ఎప్పుడు ఎవరిని ఏమన్నాను. ఓన్లీ స్టాఫ్ కూడా ఎందుకు అంటాం? స్టాఫ్ని అనము. ఏం చెప్తాం అంటే కొంచెం గట్టిగా చెప్తాం. బుక్స్ పంపించలేదు ఎందుకు స్టూడెంట్స్కి, ఎందుకు లేట్ అయ్యాయి బుక్స్, ఎందుకు వీడియోస్ డిలే అవుతున్నాయి అప్లోడింగ్స్,
రికార్డింగ్స్ మీకు రావాలి కదా 48 అవర్స్లో. స్టూడెంట్స్కి మాకు మెసేజ్లు పెట్టమంటాం, నెంబర్స్ ఇచ్చేది. మీ అడ్రస్ ఇచ్చారా? ఆ అడ్రస్లో మా నెంబర్లు ఉంటాయి. ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి చోట మా నెంబర్ రాసి పెడతాం. స్టార్టింగ్లో ప్రతి పేజీలో ఉంటుంది నెంబర్ 1. వెంటనే మిస్ అయితే ఓపెన్ చేయడం వాట్సాప్, సార్ ఇది రాలేదు మాకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ వెంటనే వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసామంటే ఆబ్వియస్ వాళ్ళు. సో అందుకని మేము సీరియస్గా ఉంటాం, ఈ సిస్టమ్ అంతా ప్రాపర్గా వెళ్ళాలి కాబట్టి. కానీ స్టూడెంట్స్తో కాదు, నేను సీరియస్గా కానీ అలవాటు అయిపోయి అలాగే మా ఫేస్ అలాగే అయిపోయింది. కానీ సీరియస్నెస్ తోటి మీరు అదే ఫీలింగ్లో ఉండొద్దు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా డౌట్ అడిగేటప్పుడు చాలా ఫ్రీగా ఉండాలి. ఓకేనా? మీకు అకౌంట్స్లో ఏ డౌట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ దేర్. నేను చెప్తాను ఫుల్ క్లారిటీ ఇస్తాను. క్లాస్ అన్నీ వినేస్తే అసలు మీకు ఈజీ అయిపోతుంది అకౌంట్స్ అంతా కూడా. నెక్స్ట్ మనం ఓన్లీ మార్క్స్ కోసం నేర్చుకుంటామా, లేదంటే కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటామా, లేదా ఏదో ఒకటే నేర్చుకుంటాం? ఏది కావాలి చెప్పండి? సబ్జెక్ట్ ఒక్కటే నేర్చుకొని వెళ్తే ఎగ్జామ్లో 3 అవర్స్లోనే రాయాలి మనం నేర్చుకున్న దాన్ని, అది పాసిబుల్ అవ్వదు. ఓన్లీ ఎగ్జామ్ కోసం వెళ్తే అసలు ఆ సబ్జెక్ట్ అనేది తెలియకపోతే పేపర్ టెస్ట్ వచ్చిందంటే అది అసలు రాయలేము. ఓన్లీ మార్క్స్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ నేర్చుకుంటే. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ఎక్కువ తక్కువ కాదు. సబ్జెక్ట్ని ప్రాపర్గా నేర్చుకొని నేర్చుకున్న సబ్జెక్ట్ని విత్ ఇన్ 3 అవర్స్లో 100 మార్క్స్ పేపర్ని నేను ప్రజెంట్ చేయాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అది ప్లాన్ తోటి ప్రతి క్లాసు జరుగుతుంది. ఎవ్రీ ప్రాబ్లం టైమింగ్ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా చేయగలుగుతాం, అంత తక్కువ టైంలో ఎలా మనం సాల్వ్ చేయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేస్తాం. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మాత్రం టైమింగ్ దృష్టిలో పెట్టుకొని సొల్యూషన్ చేపిస్తాం. ఎవ్రీ మినిట్ కౌంట్ అయినాం ఎగ్జామ్లో 3 అవర్స్. సో అది ఫస్ట్ రోజు నుంచే ఫాలో అవుతాం. సో ఇది 2 ఫాలో అవుతాం, ఏదో ఒకటిగా. నెక్స్ట్ మీరు ఫిజికల్గా కూర్చొని ఏదో ఆలోచించకూడదు, క్లాస్ గురించి మాత్రమే ఆలోచించాలి. నేను చెప్పేది అదొక్కటే చేసి పెట్టండి మీ నుంచి. ఓకేనా? ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు పెద్దగా నాకు ప్రాబ్లమ్స్ రావు, కానీ బట్ కొంతమంది ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్యాచ్ అయితే ఇప్పుడు దాకా ఏం రాలేదు, అది వచ్చిన దాంట్లో నాకు పర్ఫెక్ట్గానే అనిపించింది. అంతకుముందు బ్యాచెస్ వచ్చాయి, ఫ్యూచర్లో వస్తారని చెప్పండి. కానీ అవన్నీ మీరు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళందరూ క్లాస్ మీద మాత్రమే ఫోకస్. 2, నాకు కావాల్సింది 100% అటెండెన్స్. 100% అటెండెన్స్ కావాలి. నువ్వు 100% అటెండెన్స్ రా, నీకు గ్యారెంటీగా 80+ వస్తుంది, డౌటే లేదు. అటెండెన్స్ మెయింటైన్ చేయి, గ్యారెంటీగా వస్తుంది 80+. అదొక్కటి చేయండి. 100% అటెండెన్స్ ఉండాలి, ఉన్నంతసేపు ఎఫెక్టివ్గా ఉండాలి. మన క్లాస్ టైమింగ్సే 9 to 5 కదా, తగ్గించేసాము ఇప్పుడు టైమింగ్స్. తర్వాత ఎప్పుడైనా ఒక 1 month నేను ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటాను ఏమో, కానీ ఓవరాల్గా ఉండేది 95 అవుతుంది యావరేజ్. కాబట్టి మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు యాక్టివ్గా ఏమవుతుందంటే ప్రాబ్లమాటిక్ పేపర్లో స్టూడెంట్ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే మా సైడ్ నుంచి వచ్చే క్వాలిటీ తగ్గిపోతుంది. ఆ క్వాలిటీ ఎప్పుడు పెరుగుతుందంటే స్టూడెంట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటూ క్యాలిక్యులేషన్స్ చేస్తూ నోట్స్లు ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే. నేను స్టూడెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 2 అకౌంట్స్లో, 1 నోట్స్ మెయింటైన్ చేయటం, 2 అటెండెన్స్. ఇంతే. నువ్వు ఎంతైనా గొడవ చేయి, నేనేమన్నా. నువ్వు ఎంతైనా అల్లరి చేయి, నేనేమన్నా. బట్ ఈ 2 మెయింటైన్ చేయకపోతే నువ్వు ఎంత మంచోడు సరే నాకు ఇష్టం. ఎందుకంటే మనం వచ్చిందే దానికోసం, మనీ పే చేసిందే దానికోసం కదా. నోట్స్ రాకపోతే వాట్ ఈస్ ద పర్పస్? అకౌంట్స్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరమే ఉంది. కంపల్సరీగా నోట్స్లు మెయింటైన్ చేయాలి. నోట్స్లు కూడా అది కూడా రూల్ నోట్స్లో మెయింటైన్, రూల్ నోట్స్లో తెచ్చుకోండి. లాంగ్ నోట్స్ తెచ్చుకొని మినిమం A4 సైజ్ ఉండే విధంగా చూసుకోండి. అకౌంట్స్ మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తాం, మాన్యువల్ అకౌంట్స్, ఎంపీఓలు ఇవన్నీ ఒక 2-3 pages వస్తాయి ఆన్సర్స్. డీల్ చేయాలంటే బ్రాంచ్ అకౌంట్స్ కానీ డీల్ చేయాలంటే కంపల్సరీగా రూల్ నోట్స్. మీ ఎగ్జామ్స్ రూల్ పేపర్స్లోనే జరుగుతాయి. డేస్ ఆర్ గాన్, వైట్ పేపర్ రోజులు అయిపోయింది అంటే రూల్ నోట్స్లో ఉంటాయి. దాంట్లోనే హ్యాబిచువల్ చేస్తాం, ఫస్ట్ రోజు నుంచి అందులోనే రాయాలి. నోట్స్తో పాటు క్యాలిక్యులేటర్ కంపల్సరీగా ఉండాలి. క్యాలిక్యులేటర్ కంపల్సరీగా ఉండాలి. ఉన్నాయా క్యాలిక్యులేటర్స్? ఫౌండేషన్ ఉన్నాయా? క్యాలిక్యులేటర్ అసెట్ ఎక్స్పెండిచర్
అసెట్ ఎక్స్పెండిచరా? బుక్స్లో చెప్పండి, మనం బుక్స్లో చేస్తే క్యాలిక్యులేటర్ అసెట్ చేస్తామా, ఎక్స్పెండిచర్ కింద రాస్తామా? ఎక్స్పెండిచర్ కింద రాస్తాం, అసెట్ కింద తీసుకోం. ఇది ఇమ్మెటీరియల్. 100 రూపీస్ కొనేది బిజినెస్ ఇమ్మెటీరియల్. ఇమ్మెటీరియల్ వాటిని స్టేషనరీ కింద రాసేస్తాం, కానీ అది మనకి లాంగ్ టర్మ్ ఉంటుంది. మనకేంటి అది? స్టూడెంట్స్కి సెట్. చాలా జాగ్రత్తగా అసెట్ అంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాంగా, జాగ్రత్తగా ఉండాలి. మంచి క్యాలిక్యులేటర్ ఒకటి తీసుకోండి. మన లైఫ్లో మొబైల్ కోసం కనీసం ₹1,00,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను పెడతా కాబట్టి చెప్పాను. నేను చెప్పేది నాయే చెప్తా, నాకే అప్లై చేస్తాను. అలా ఉన్నారు. అంటే అది పెట్టేటప్పుడు మరి అట్లీస్ట్ మీరు 20-30,000 పెడతారుగా మొబైల్కి, ఒక 500 మన క్యాలిక్యులేటర్ కోసం ఒక 500 దానికి సేవ్ చేయండి. ఒక బిర్యానీ వెళ్ళలేదు అనుకుంటాను. బిర్యానీ ఇప్పుడు ఎంత ఏంటమ్మా, 300-400 నేను బిర్యానీ వస్తుందా? మంచి బిర్యానీ రావట్లా, 300-400 లేదు. ఒక్కసారి ఒక్కరోజు, ఈరోజు వెళ్ళలేదు, ఒక సండే మంది కాదు అనుకోండి, క్యాలిక్యులేటర్ కంపల్సరీగా అందరూ మెయింటైన్ చేయండి. పక్కన వాళ్ళు క్యాలిక్యులేషన్ చెప్తారులే, మనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మాత్రం ఫిక్స్ అవ్వాలి. మీ క్యాలిక్యులేషన్ మీదే, మీ ఎగ్జామ్ మీరే రాయాలి. సో అందరూ క్లాస్లో యాక్టివ్గా రెస్పాండ్ అవ్వాలి. సో ఇదంతా ఐ బిలీవ్ మీరు అందరూ మంచిగానే మాట్లాడుతుంటారు, అందరూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాని మీద ఎక్కువ డిస్కస్ చేయట్లా. మెయిన్గా నాకు ఆన్లైన్ స్టూడెంట్స్, ఆన్లైన్ వాళ్ళ కోసం నేను చెప్పేది, అఫ్కోర్స్ ఉన్న వాళ్ళందరూ ఆఫ్లైన్కి వచ్చేస్తారు, బట్ ఆన్లైన్లో కొంతమంది మిగిలిపోతారు. ఏదో రీజన్స్, డిస్టెన్స్ అనో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో ఆన్లైన్లో కొంతమంది ఆగుతారు. మేజర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, హెల్త్ రీజన్స్, ఈ రెండింటి వల్ల ఆగిపోతారు మేజర్గా. మాకు చివరికి వచ్చేసరికి అంటే బ్యాచ్ అంతా క్లోజ్ చేయడానికి, ఫైనలైజ్ చేయడానికి ఆన్లైన్లో ఒక 5-4 3 ఉంటారు. ఉండరు. ఇంక మళ్ళీ ఆన్లైన్లో వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చి అప్సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కంప్లీట్గా ఆన్లైన్ వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నాకు కనపడుతున్నా, మీకు క్లాస్ చెప్తాను, ఇక్కడ ఫేస్ టు ఫేస్ చెప్పే క్లాసే మీకు వస్తుంది, మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి. అది ఇద్దరికి సక్సెస్ తీసుకొస్తుంది. డెఫినెట్ డౌట్ వచ్చింది, ఓకే అన్మ్యూట్ అండ్ ఆస్క్. మ్యాక్సిమం అన్మ్యూట్ చేయడానికే ట్రై చేయండి, క్వశ్చన్ అడగడానికే ట్రై చేయండి. క్లాస్లో కూర్చున్న ఫీలే ఉండాలి మీకు. ఆన్లైన్లో ఉన్నా కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడితే మీకు ఆ ఫీల్ ఉంటుంది. మెసేజ్ చేస్తే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4వ రోజు ఉండదు, గ్యారెంటీగా ఉండదు. వీడియో కాల్స్ మాట్లాడుకుంటే బాగుంటుందా, నేను మా వైఫ్ ఇంట్లో కలిసి ఉంటే బాగుంటుంది? ఉన్నప్పుడే కదా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. దూరంగా ఉంటే 10 రోజులకి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఒక 10 రోజులు మాట్లాడతాం, తర్వాత మన వైఫేగా అనుకుంటాం. మెసేజ్ చేయడం ఎప్పుడో మానేసాం. ఎక్కడే ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, మన ఆఫీస్లో. మీరు అన్మ్యూట్ చేసినప్పుడు మీకు ఎఫెక్టివ్నెస్ వస్తుంది, రెస్పాండ్ అవడానికే ట్రై చేయండి. మీరు కూడా మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలి. నేనైతే క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి క్లాస్కి, నేను క్యాలిక్యులేటర్ తేను. నేను క్యాలిక్యులేటర్ తెస్తే మీరు ఆన్సర్లు చేయరు, నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్స్. మీరు ఆన్సర్ చేయకపోతే సమ్ అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి అందరూ ఆన్సర్ చేయడానికి ఫిక్స్ అయ్యండి, ప్రాబ్లం అందరూ చేయాలి. ఓకేనా? సో ఆన్లైన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం. CMA క్వాలిఫై అయితే ఉండే బెనిఫిట్స్ మనకి ఎన్ని ఉంటాయి? ఆపర్చునిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జాబ్ అయితే ఎక్కువ శాలరీస్ ముందే ఫిక్స్ అయిపోతుంది, ప్రాక్టీస్ అయితే కొంచెం మనం కష్టపడాలి. స్టార్టింగ్లో కష్టపడితే తర్వాత మళ్ళీ క్లయింట్స్ అంటే పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. సో లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాక ఐదు అందరికి తెలిసి ఈ పాయింట్, దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. నేను రోజు చెప్పుకున్నా కూడా మీరు మమ్మల్ని తిట్టుకుంటారు. సో ఇందాకే అనుకున్నాం, ఏమనుకున్నాం? మార్క్స్ ఫస్ట్ అదే మాట్లాడుకున్నాం. మనం అకౌంట్స్లో మనకి మార్క్స్ కంపల్సరీగా రావాలి, 80+ ప్లాన్ చేసుకోవాలి. నేను అదే చేసుకున్నాను చెప్తాను. సో రావాలి అని అంటే మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామా చదవటం, లేదంటే సిలబస్ అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుందామా? సిలబస్ అయిపోయి చదువుకుందామా? ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వం. ఫస్ట్ డే నుంచి ప్రిపేర్ అవ్వటం అంటే సింపుల్ ఏంటండి అంటే
ఈరోజు 5 వరకు క్లాసెస్ జరుగుతాక ఏదైనా కానీ సబ్జెక్టు 5 వరకు జరిగిన క్లాసెస్ నైట్ మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చొని ఏ క్లాసెస్ జరిగాయో మీ నోట్స్ ఓపెన్ చేసి ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. ఏం చెప్పారు, మనకేం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఎవ్రీథింగ్ ఒకసారి రివైజ్ చేయండి. ఇది డైలీ చేయండి, అంతకుమించి ఏం చేయొద్దు. హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేయండి. హోంవర్క్ చాలా తక్కువ ఇస్తాం మనం, బట్ హోంవర్క్ ఇచ్చానంటే అది చేయకపోయినా ఏం కాదు, అటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాం. హోంవర్క్ నేను ఇచ్చాను అని అంటే అది మీరు చేయకపోయినా మీరు ఏమి నష్టం జరగదు, అంటే సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అది క్లాస్లో చేస్తాం, జస్ట్ నెంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. క్లాస్ ఆల్రెడీ చేస్తాం, అదంతా ప్రాబ్లం అంతా జస్ట్ నెంబర్స్ మారుస్తాం, అటువంటి హోంవర్క్ ఇస్తాం. బట్ మీరు రివిజన్ మాత్రం డైలీ చేసుకోండి, డైలీ రివిజన్ చేయాల్సి. మన ఎగ్జామ్స్ ఎప్పుడు నిన్న ఫిక్స్ అయ్యాం, December 2025 6 అవే కదా. నాకు డౌట్ ఏముందా ఎవరికైనా? ఇంకా డౌట్ ఉండకూడదు. ఇంకా మరి డిసెంబర్లో రాయాలంటే మనం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ మన సిలబస్ నిన్న చెప్పాక October 15th అయిపోతుంది. మేము ఆన్ రికార్డే చెప్తున్నాం. +or- మాత్రం 10 days పెట్టుకోండి అమ్మా. మరి ఆ రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ ఒక సబ్జెక్ట్ అవ్వలేదు సార్, ఏదో పార్ట్నర్షిప్ ఉండిపోయింది సార్ అన్నది గొడవ పడుతుండే. పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈరోజే చెప్తాను, పార్ట్నర్షిప్ టాపిక్ ఖచ్చితంగా 15th ఉంటుంది పెండింగ్. రిమైనింగ్ అని అయిపోతుంది. పార్ట్నర్షిప్ ఒకటే నేను ఇంటెన్షన్గానే పెడతాను చెప్పండి, ఎందుకంటే అది విన్నపోయినా బోత్ ఆర్ సేమ్. నేను చూపిస్తాను ఇప్పుడు క్వశ్చన్. కానీ పార్ట్నర్షిప్ మనం డీల్ చేస్తాం, 100% డీల్ చేస్తాం, ఈజీగా వెళ్ళిపోతాం. అది కూడా ఫార్మేట్ బేస్డే, దాన్ని కూడా ఫార్మేట్ బేస్డ్ నేర్చుకుంటే ఈజీ అయిపోతాం. ఓకేనా? సో అది ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ ఎలా ఉండాలని నేను చూస్తానంటే, అకౌంట్స్ నేను 100% డీల్ చేస్తే పేపర్లోకి వెళ్ళాక చాయిస్ కూడా ఒక క్వశ్చన్ రాసి రాగలగాలి అట్లీస్ట్. అలా కానీ రాయడం వల్ల మనకేం బెనిఫిట్ ఉండదు, కానీ బట్ ఆ లెవెల్కి ప్రిపేర్ అవ్వాలి, ఆ లెవెల్ సబ్జెక్ట్ వచ్చి ఉండాలని నేను చూస్తాను. కానీ పార్ట్నర్షిప్ కూడా నేను డీల్ చేస్తాను, లేట్ అయినా సరే చెప్తాను. సో నెక్స్ట్ మెటీరియల్స్, మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న జనరల్గా మెటీరియల్స్ గురించి చెప్పా, బట్ కమ్స్ టు అకౌంట్స్కి నేను ఫాలో అయ్యేది మెయిన్గా, నేను మీకు చేయబోయేది ఫస్ట్ ICMA స్టడీ మెటీరియల్ అనేది మీరు ఎగ్జామ్ పేపర్లో 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ని కవర్ చేస్తుంది. ICMA స్టడీ మెటీరియల్ 60 to 70% ఆఫ్ ద స్టడీ మెటీరియల్ కవర్ చేస్తుంది. మరి రిమైనింగ్ పాస్ట్ ఎగ్జామ్స్ కానీ మీకు MTPs అని ఉంటాయి, మోడల్ టెస్ట్ పేపర్స్ అంటాం, అవి రిలీజ్ చేస్తారు ఎవ్రీ అటెంప్ట్. అవి ఈ 3 ప్రిపేర్ అయ్యారంటే మీరు 100కి 100% ఎగ్జామ్ పేపర్ను ప్రాపర్గా రాసుకోవచ్చు. దీంట్లో ఉన్న మోడల్స్ వరకు ప్రిపేర్ అవ్వచ్చు చాలు, ఇంకేం అవసరం లేదు. ఏ CA బుక్స్ ఏది చదవాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఏం చేస్తారంటే CMA స్టడీ మెటీరియల్ అంతా చదివి ఇవి కూడా చదివి వెళ్ళి CA బుక్స్ ఓపెన్ చేస్తారు, CAలో ఉన్న ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసి సరి చేస్తూ కూర్చుంటారు. దానివల్ల ఏం ఉపయోగం? నాలెడ్జ్ వచ్చిందేమో నీకు అంతే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. స్టడీ మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మీకు రిపీట్ అవుతాయి. 60 to 70% రిపీట్, 100%. కానీ స్టడీ మెటీరియల్ చదవటం వల్ల రిమైనింగ్ 30% చేయగలుగుతాం. బట్ మనం ప్రిపేర్ అయ్యేది స్టడీ మెటీరియల్స్ ఇదే అని మనం ఏం చేస్తాం, మీకు స్టడీ మెటీరియల్ అంతా క్లాస్లో చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ స్టడీ మెటీరియల్తో మ్యాచ్ అవ్వకుండా కొన్ని MTPలు అండ్ పాస్ట్ ఎగ్జామ్లో ఉంటాయి, వాటిని మనం రివిజన్లో చేస్తాం. ఎప్పుడు చేస్తాం? రివిజన్లో చేస్తాం. ఫస్ట్ స్టడీ మెటీరియల్ 100% క్లియర్ చేస్తాం. రివిజన్లో ఎలా చేస్తాం? క్విక్గా చేస్తాం. స్టడీ మెటీరియల్ అయిపోయిందంటే MTPలు పాస్ట్ ఎగ్జామ్స్ అది ఈజీగా అవ్వాలి, అవుతుంటేనే మనం ప్రాపర్గా ఉన్నట్టు క్లాసులో, అవునా కదా? అలా అయ్యే విధంగా మనం చేస్తాం. ఓకేనా? ఏమేమి కవర్ చేస్తాం మనం? క్లాస్లోనే చేస్తాం. స్టడీ మెటీరియల్ చేస్తాం, పాస్ట్ ఎగ్జామ్ చేస్తాం, MTPs చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ స్టడీ మెటీరియల్, నెక్స్ట్ పాస్ట్ ఎగ్జామ్స్, తర్వాత MTPs. ఈ 3 ప్రిపేర్ అవ్వండి, ఇంక వేరేది ఏది ప్రిపేర్ అవ్వచ్చు. మరి MTPs పాస్ట్ ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి? CMA బాడీ స్టార్ట్ చేసి 50 years అవుతుంది, అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఇయర్లీ 2 times జరిగాయి, ఓల్డ్ డేస్లో 3 times కూడా జరిగాయి. అన్ని ప్రిపేర్ అవ్వాలంటే కాదు. లాస్ట్ 5 to 8 ఎగ్జామ్స్, 7 or 8
మినిమంగా ప్రిపేర్ అది మాత్రం మ్యాండేటరీ. 5 to 8 ఎగ్జామ్స్ రిలీజ్ అయిన ఎంటీపీలు అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ మినిమంగా ప్రిపేర్ అవ్వాలి రీసెంట్గా. అవి మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. ఓకేనా? సో ఇది మనం ఫాలో అవ్వాలి, అవుతాము, దీనికి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వీక్లీ టెస్ట్ ఉంటాయి మీకు. వీక్ అంతా జరిగిన సిలబస్ డిఫాల్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, టెస్ట్ ఉంటుంది టెస్ట్ లేదు అని. వీక్ అంతా చెప్పిన టాపిక్స్ అన్ని చెప్పిన టాపిక్స్ నుంచి మాత్రమే మీకు ఎగ్జామ్లో నేను ఇస్తాం. సండే కానీ మండే కానీ డేట్ ఒకటి అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు నేను సండేనా మండేనా అనేది అందరూ వచ్చాక అందరూ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మీకు సండే హాలిడే కావాలా లేదంటే ఎగ్జామ్ కావాలా అనేది మీ ఓటింగ్. డెమోక్రసీలో మనం చెప్పిందే నడుస్తుంది, అంటే మీరు చెప్పిందే నడుస్తుంది. డెమోక్రసీ కాదు. సో మీరు మేజర్కి ఏది కోరుకుంటే వచ్చేస్తాం. సండే వస్తాం సార్, సండే పెడతాం. ఎందుకు సార్ 2 hours 3 hours ఎగ్జామ్ కోసం మండే పెట్టేసేయండి, మండే ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటాం, లేదంటే ఏదైనా అవర్ అడ్జస్ట్ చేసేయండి అంటే చేసేస్తాం. మళ్ళీ సండే డిస్టర్బ్ అవ్వకుండా సండే ఫుల్ రెస్ట్ వచ్చేది. ఎట్ ఎనీ హౌ రివిజన్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు సండే కూడా కూర్చుంటారు. ఈ ప్రిపరేషన్ టైంలో కోచింగ్ టైంలో ఎందుకు స్టార్టింగ్ ఎందుకు అనుకుంటే ఆపుతాను, లేదంటే సండే పెట్టేస్తాను. మాకు ఏదైనా అవుతుంది. మెయిన్ ఏంటంటే మేజర్ స్టూడెంట్స్ ఏది కోరుకున్నారో చూస్తాం. మీకు ట్రావెలింగ్ ఇదంతా డిస్టర్బ్ అయిపోయి మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా? సో అది వీకెండ్ ఎగ్జామ్ కంపల్సరీగా ఉంటుంది. సిలబస్ అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ అలా నేను మాట్లాడడం వీడియోస్ కూడా మీకు 100% వీడియోస్ బ్యాకప్ వస్తాయి. మీకు 48 hours కనుక వీడియోస్ రాలేదు అని అంటే మా నెంబర్లో, నా నెంబర్ ఇదే, నేను ఇక్కడే రాస్తున్నా, మీ మెటీరియల్స్ ఉంటుంది 9010699997. ఆ నెంబర్కి వాట్సాప్ చేసేది. మీ మెటీరియల్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంటాయి. ఎక్కడ ఉంది నెంబర్ అని చెప్పి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు నెంబర్స్ ఇస్తున్నామంటే మీరు ఆలోచించుకోండి, మా నెంబర్సే అక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా మాకే చెప్పవచ్చు, మీరు వాళ్ళకి ఏం చెప్పచ్చు. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను క్లాసెస్ అయిపోయి ఓపెన్గా మొబైల్ ఓపెన్ చేసి అన్ని ఉన్న ఇష్యూస్ అన్నింటిని కూడా మీరు మొత్తం సాల్వ్ చేసేసుకుంటాం. సో అది ఎవరు ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం, సార్ ఏమనుకుంటారని చెప్పి. ముందు సబ్జెక్ట్ కంటే ముందు ఏంటమ్మా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు డిస్కషన్కి. ఏంటది? క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 4 అయింది, ఏం పర్లేదు, లేట్గా స్టార్ట్ చేసింది కదా క్లాస్, ఏం పర్లేదు. 4:30 సాటర్డే ఒక క్లాసే. దానికి ఇబ్బంది ఉందా? నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉందా? ఉన్నా పర్లా, మన కాలేజ్ మన ఇష్టం, మనలో ఎవరు చెప్తారు. క్లాస్ లేదు కనుక నా మాట నా క్లాస్ ఉంటే వెళ్ళిపోయేవాడిని, నిలబడతారు. సరే ఏంటమ్మా ఇది? క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా ఇప్పుడే చెప్తాను, నేను ఫస్ట్ రోజే చెప్తాను. ఎందుకు చెప్తా క్వశ్చన్ పేపర్ ఫస్ట్ రోజే? మనం అల్టిమేట్గా నేర్చుకున్నంత ఆ క్వశ్చన్ పేపర్ రాయడానికేగా. మరి అది ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే సినిమా ట్రైలర్ చూస్తామా లేదా? సినిమాకి వెళ్ళాను ముందు ఎందుకు చూస్తాం? ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్కి మనకు రాబోతుంది అని అంటాం. మినిమం అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ట్రైలర్లో ఉన్నది కూడా సినిమాలో లేదు అనుకో, సినిమా హిట్ అయితే ఫ్లాప్ అవుతుంది, అట్లా లాభం అవుద్ది. అట్లీస్ట్ ట్రైలర్లో ఉన్నది ఉంటే సక్సెస్ అవుద్ది, ఇంకా దాటి ఉంటే సూపర్ హిట్ అవుతుంది. అదే కదా ట్రైలర్, అందుకే కదా ఇస్తారు ఎక్స్పెక్టేషన్స్ కోసం. ఏముండబోతుంది మూవీ ఒక శాంపిల్ చూస్తాం. మనకేంటి ఎగ్జామ్ జరగబోయే ఏంటి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ట్రైలర్ చూడాలి, క్వశ్చన్ పేపర్ ఆ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ రోజే చూడాలి. దాన్ని బట్టి మనం మన స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? ఎంసీక్యూస్, అన్ని ఎంసీక్యూస్. అవునా? 100% ఎంసీక్యూస్ రాసి వచ్చారు. ఏబిసిడీలు 1 2 3 కళ్ళు మూసుకొని ఒకసారి అది ఇది అని పెట్టేస్తే అయిపోతుంది. అవ్వదులే అంత ఈజీగా, బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్. ఉంటుందో ఉంటుంది అంటారా? నాకు కూడా అయిందమ్మా, నేను సిబిటీలో అయింది, నాకు సిఏలోనే అయింది. సిఎంఎల్ ఎందుకు అవుతుంది? ఇంటి మార్కెట్ ఉన్నాయి అక్కడ, అప్పుడే అయింది. మ్యాథ్స్ అలాగే చేశాను, నాకు రాదు మ్యాథ్స్. ఏం చేస్తాను? నేను పోయిందనుకుంటే పాస్ అయ్యాను. మ్యాథ్స్ వాళ్ళు 1% అయింది, నాకు ఒక మొక్క రాదు మ్యాథ్స్, కానీ పాస్ అయిపోయాను. మ్యాథ్స్ స్టార్ట్ ఇప్పుడు రాదు. అది సరే, ఆ పేపర్ ఉంటుంది ఇక్కడ, ఆ మోడల్ లేదు. కొన్ని అది కంప్లీట్గా లేకుండా ఉంటుందా ఎంసీక్యూస్? మన క్వశ్చన్ పేపర్ని 2 partsగా డివైడ్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ని 2 partsగా డివైడ్ అవుతాయి. ఫస్ట్ పార్ట్లో ఎంసీక్యూస్ ఉంటాయి,
సెక్షన్ ఏ ఎంసీక్యూస్ ఉంటాయి. ఎన్ని ఎంసీక్యూస్ వస్తాయి మనకి? 30 వెరీ గుడ్. 15 ఎంసీక్యూస్ వస్తాయి. ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్. ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 మార్క్స్ ఎంసీక్యూస్ వస్తాయి. ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అవి కూడా ఉండేవి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే అసలు ఫస్ట్ చేయించేవారు నేను, ఎందుకంటే 5కు 5 స్టాంప్ పడిపోతాయి. మ్యాచ్ తీసి ఉంటుంది స్టడీ మెటీరియల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏం మారదు. ఇప్పుడు ఇంకా ఈజీ, ఒకటి వచ్చిందంటే 2 ఆన్సర్లు వచ్చినట్టు. మ్యాచ్ ద ఫాలోయింగ్ 5 ఫస్ట్ అదే రాపిస్తాను ఎగ్జామ్లో. చూడండి ఇప్పుడు ఇది చేశాడు, అన్ని ఎంసీక్యూస్ 15 ఎంసీక్యూస్ ఇంటూ 2 30 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ 70 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ 70 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు 70 మార్క్స్ రాయడానికి? ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే టోటల్ మనకి 7 క్వశ్చన్స్ ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 7 క్వశ్చన్స్ ఇస్తారు. 7 క్వశ్చన్స్ ఇస్తారు. 7లో ఎన్ని రాయాలి? 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఎన్ని క్వశ్చన్స్ చాయిస్? 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ చాయిస్. అందుకే అకౌంట్స్లో చాలా మంది పార్ట్నర్షిప్ని పక్కన పెట్టేస్తారు. పార్ట్నర్షిప్ మొత్తం వదిలేసిన నాకు ఇంకో చాయిస్ ఉంది లేదు అని మనం మాత్రం నేర్చుకుంటాం. పార్ట్నర్షిప్ కొంచెం లెంతీ చాప్టర్, అందుకని చాలా మంది పక్కన పెడతారు. బట్ మనం మాత్రం నేర్చుకుంటాం టోటల్. దాని నుంచి ఒక క్వశ్చన్ 14 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది పార్ట్నర్షిప్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఫుల్ 14 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 2 ఉంటాయి. మరి రిమైనింగ్ 5 క్వశ్చన్స్ సబ్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్లో సబ్ పార్ట్ ఏ బి అలా ఉంటాయి, లేదా సి కూడా ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ సబ్ పార్ట్స్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. ఓకేనా? అవుట్ ఆఫ్ 7 5 రాయాలి. ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది సిఏకి సిఎంఏకి. అందరూ సిఎంఏ ఎక్కువ మంది పాస్ అవుతారు, సిఏ తక్కువ మంది పాస్ అవుతారు. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ద మేజర్ రీజన్. అందరు తెలియక సిఎంఏ ఈజీ అనుకుంటారు. సిఎంఏ ఈజీ కాదు, కష్టమే. వాళ్ళకంటే ఎక్కువ సిలబస్ ఉంటారు. కావాలంటే మెటీరియల్స్ సెండ్ చేయండి, టాపిక్స్ సెండ్ చేయండి, ఎక్కువ సిలబస్ పెట్టేస్తారు. డిటి ఐడిటి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఎందుకు మన సిఎంఏ అంత సిలబస్ అన్న పాస్ అవుతారంటే దిస్ ఈజ్ ద రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇందులోనే కంపల్సరీ క్వశ్చనే మనకు ఉండదు. సిఎల్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అంటాడు, మ్యాండేటరీ. అది చాయిస్ ఏమి ఉండదు. నువ్వు రాస్తే మార్క్స్ వస్తే, రాయకపోతే. ఆ క్వశ్చన్లో కూడా 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏబిసిడి 4 చాప్టర్స్ నుంచి చెప్తాడు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెడతాడు. అది కంపల్సరీ, వదిలిపెట్టడానికి ఏమి ఉండదు, దాంట్లో చాయిస్ ఏమి ఉండదు. అంటే రిమైనింగ్ ఎన్ని మిగిలే వాళ్ళకి? 6. ఒకటి కంపల్సరీ వెళ్ళిపోయిందిగా 6. 6లో ఎన్ని రాయాలి? 6 ఏం రాయాలి? సారీ 6 కాదు, వాళ్ళకి ఇచ్చేది టోటల్ 6 ఇస్తారు. టోటల్లో ఒకటి కంపల్సరీ క్వశ్చన్. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5లో 4 రాయాలి. 5లో 4 రాయాలి. లాస్ట్ సిఏ ఎగ్జామ్ ఏం చేశాడో తెలుసా? ఇలాగే పార్ట్నర్షిప్ దాంట్లో కూడా వదిలిపెడుతున్నారని ఈ 4 క్వశ్చన్స్ ఒకటి ఛాయిస్కి వెళ్ళిపోద్దిగా, తీసుకెళ్ళి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు పార్ట్నర్షిప్. 2 క్వశ్చన్స్లో పెట్టాడు పార్ట్నర్షిప్. ఒక దాంట్లో 10 మార్క్స్, ఇంకో దాంట్లో 10 మార్క్స్. అంటే నువ్వు ఆ చాప్టర్ వదిలేసి ఉంటే నీకు ఖచ్చితంగా 10 మార్క్స్ పోతాయి మినిమం. అంటే అసలు ప్రజెంట్ చేయలేవు నువ్వు. 10 మార్క్స్ అసలు రాయాలి అంటే 90 మార్క్స్ క్వశ్చన్ రాయగలుగుతావు. మిగతా అంతా నీకు బాగా వస్తే 90 మార్క్స్ ప్రజెంట్ చేస్తావు. అంత సిచ్యువేషన్ ఉందా? మన వల్ల ఆ ప్రయోగం చేసినా సరే, అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చినా సరే, ఆ 2 చాయిస్లు పెట్టేయచ్చు. అయినా 100 మార్క్స్ రాస్తాం. చేయరు, బట్ చేసినా సరే 100 మార్క్స్ పేపర్ నువ్వు ప్రజెంట్ చేస్తావు. అసలు నీకు మనకి 80 రావాలంటే 100 మార్కులు రాయాలి కదా. నువ్వు రాసిన 80 మార్క్స్ అయితే 80 ఎట్లా వస్తాయి? అటెంప్ట్ చేసిన 80 అనుకో, నీకు 80 రావు. దిస్ ఈస్ ద మేజర్ రీజన్ సిఎంఏలో మనకి మార్క్స్ తెచ్చుకోవడానికి, పాస్ అయిపోవడానికి. అంతేగాని సబ్జెక్ట్ కాదు, ఇంకోటి ఏం కాదు. అందరు సబ్జెక్ట్ ఈజీ పాస్ అవుతారు, ఈజీ కాదు. దిస్ ఈస్ ద రీజన్. క్వశ్చన్ పేపర్ డిజైన్ అనేది రీజన్.
కష్టపడ్డ వాళ్ళు పాస్ అవడానికి, సిఎంఏలో పాస్ అయిపోవడానికి, అంటే చదివిన వాళ్ళు పాస్ అవడానికి, సిఏలో చదివినా సరే ఫెయిల్ అవడానికి. 80% బాగా చదివిన సిలబస్ అంతా దాన్ని 4 సార్లు చదివి ఉంటాడుగా, అయినా అతను ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అవుతాడంటే ఈ పేపర్ ప్యాటర్న్ అలా ఉంటుంది సిఎం. బట్ సిఎంఏలో 80% చదివినా 100 మార్క్స్కి రాసేస్తాడు. అతను అనుకున్న 80 మార్క్స్ వచ్చేస్తాయి, లేదా 70 మార్క్స్, 60 మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఈజీగా ఉంటుందా లేదా? దిస్ ఈజ్ ద మేజర్ రీజన్ సిఎంఏ పాస్. కంపల్సరీ క్వశ్చన్ ఉండదు, మనకు అవుట్ ఆఫ్ 7 2 చాయిస్ వదిలేస్తాం, రాయాల్సిన 5. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, సిఎం ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కట్టేస్తాడు. అందరు స్టూడెంట్ కంపల్సరీగా నువ్వు 100% చదివితేనే నువ్వు పాస్ అవ్వు, లేకపోతే వద్దు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చదువుకుంటాను. ఏముందమ్మా 4 పేపర్స్లో ఒక్క పేపర్ స్ట్రెస్ చేస్తే అయిపోయింది కదా ఎగ్జామ్. 4 స్ట్రెస్ చేయాల్సిన అవసరంలా, 4 టఫ్ అవసరంలా, ఒక్క టఫ్ ఇస్తే చాలు, మిగతా అన్ని కూడా పోయినట్టే బాగా చదివినా కూడా. మరి ఆ క్వశ్చన్ పేపర్ అలా ఉంటే టఫ్ ఉంటుందా లేదా? బట్ సిఎంఏలో బయట పడడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పాస్ అవ్వడానికే ఛాన్స్ ఎక్కువ. మరి ఇలా ఉన్నదాన్ని తీసుకెళ్ళి బోత్ గ్రూప్స్ అని చెప్పి రాసి కాంప్లికేట్ చేసేసుకొని సిఎంఏని కూడా సిఏ లాగా తయారు చేసేసుకుంటే మన లైఫ్ని మనం కాంప్లికేట్ చేసుకున్నట్టే ఎవరన్నా చేసినట్ట? మన లైఫ్ని మనమే చేసుకుంటాం కాంప్లికేషన్. ఇంకో క్వశ్చన్ చెప్పిన, మీరు జస్ట్ పాస్ అవడానికి సిఎంఏలో ఓన్లీ స్టడీ మెటీరియల్ చదివితే చాలు, ఇంకేం చదవద్దు. పాస్ కూడా కాదు, మీరు 400 కదా 250+ వస్తాయి, ఓన్లీ స్టడీ మెటీరియల్ చదివిన, ఇంకేం మెటీరియల్ చదవలే, ఎంటీపీలో ఏం లేవు, ఓన్లీ స్టడీ మెటీరియల్ చదువుకున్నానండి. సిఎంఏలో యాస్టేజ్ ఇస్తాడు క్వశ్చన్ పేపర్, 60 to 70% యాస్టేజ్ ఇస్తాడు. 60 to 70% అంటే నువ్వు ఈజీగా 50 తెచ్చుకుంటావు, 50-60 ఈజీగా పాస్ అవ్వచ్చు, ఓన్లీ స్టడీ మెటీరియల్ చదివినా కూడా. సిఎంఏ ఈజ్ లైక్ దట్. సిఎంఏ వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాల్యుయేషన్ ఇప్పుడు మనం ఈ పేపర్ని పాస్ అవడానికి స్కోప్ ఉందా అంటే ఇంటెన్షనల్గా మార్క్స్ అయితే తగ్గించరు. అంటే నువ్వు ఆన్సర్ చేసావు కానీ మార్క్స్ పడవు, లేదంటే పడ్డా తక్కువ పడతాయి. అలాంటి సినారియో సిఎంఏలో 90% ఉండవు. బట్ సిఎం బాగా రాసినా సరే నువ్వు అనుకున్న మార్క్స్ అక్కడ ఉంటాయంటే ఉండవు. 50 మార్క్స్ ప్రాబ్లం చేసావు, 40 మార్క్స్, నీకు మార్క్స్కి అయితే ప్రాబ్లమ్స్ పడవచ్చు కానీ బట్ థియరీ దగ్గరికి వచ్చేసరికి కట్ చేసి పడేస్తావు. సిఎంఏలో అలాగే, సిఎంఏలో నార్మల్గానే ఉంటుంది. నువ్వు రాస్తే కరెక్ట్గా నీకు మార్క్స్ వస్తాయి, రాయకపోతే రావు. సో అందుకే నేనేం చెప్తానంటే 100% వచ్చినా రాకపోయినా నీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది క్లాస్ వింటే, నువ్వు ప్రజెంట్ చేసిన దానికి మార్క్స్ వస్తాయి. 100% అటెండ్ చేయమని చెప్తా. సిఏలో అసలు పాసిబిలిటీ అవ్వదు అటెండ్ చేయడానికి, మనకు తెలియని కాన్సెప్ట్ కొన్ని వచ్చి పడతాయి అక్కడ పేపర్లో. బట్ సిఎంఏలో మాత్రం అలా ఉండదు. క్వశ్చన్ పేపర్ డిజైన్ అనమాట. సరే, ఉన్న 5 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ 14 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ 14 మార్క్స్ ఉంటాయి. అంటే ఒకటే చాప్టర్, వేరేది ఏం మిక్సింగ్ ఉండదు. పార్ట్నర్షిప్ అంటే 14 మార్క్స్ అయిపోయింది. వేరే చాప్టర్ అంటే 14 మార్క్స్. ఫైనల్ అకౌంట్స్ కానీ, ఎన్పిఓ కానీ, వీటిలో బ్రాంచ్ అకౌంట్స్ కానీ, బ్రాంచ్ 5 కానీ 8 కానీ ఇస్తారు, 7 కానీ ఇస్తారు. ఏదో చాప్టర్ తీసుకొచ్చి ఇంకోటి 14 మార్క్స్ ఇస్తారు. సో టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి పేపర్ చూడండి, 7 into 14 98 + 30 మార్క్స్ ఏమో ఎంసీక్యూ. టోటల్ ఎన్ని మార్క్స్ వస్తుంది క్వశ్చన్ పేపర్? 128కి వచ్చింది. 128+ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాస్ట్ క్వశ్చన్లో ఎక్కడో చోట అడిషనల్ ఛాయిస్ పెడతారు, క్వశ్చన్లో ఛాయిస్ పెడతారు. అంటే 7 మార్క్స్ కదా, క్వశ్చన్లో 3 ABC ఇచ్చి 82 రాయమంటాడు, లేదంటే ఏ వరకే 2 క్వశ్చన్స్ ఇచ్చి 2 సెలెక్ట్ చేసుకోమంటాడు. అప్పుడు ఒక 7 మార్క్స్ ఎక్స్ట్రా ఛాయిస్ వస్తుంది. ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాం దాన్ని. క్వశ్చన్ లోపల కూడా ఛాయిస్ ఉంటుంది, ఒక క్వశ్చన్లో జరుగుతుంది, అలా అన్నిట్లో జరుగుతుంది. అందుకని 128+ అని రాశారు క్వశ్చన్ పేపర్. దాన్ని 100 మార్క్స్ రాసేవాళ్ళు. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్ డిజైన్. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి, లాస్ట్ అటెంప్ట్. ఏ అటెంప్ట్ ఇది? మొన్న మీ సీనియర్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు మీరు జూన్ అటెంప్ట్ కాబట్టి మీ సీనియర్సే ఉంటారు. డిసెంబర్ అటెంప్ట్ అయితే ఫ్రెండ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్లో ఎక్కువ మంది ఎవరు వెళ్తారు? హాఫ్ ఏమో ఇంటర్మీడియట్ అయిపోయాక లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు, హాఫ్ ఏమో జూన్ ఫెయిల్ అవ్వడం వల్ల డిసెంబర్లో రాసేవాళ్ళు.
అంతేకాని డిసెంబర్ ఫెయిల్ అవడం వల్ల జూన్ రాసే వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. రాసే వాళ్ళందరూ ఎవరు ఇంటర్మీడియట్తో పాటు జూన్ రాస్తారు. అవును అంతేనా? చాలా వరకు కొంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. డిసెంబర్లో ఆగిందంటేనే అసలు 1 ఇయర్ పోయినట్టు. ఇంకా అది సిఏలో చాలా కామన్, చాలా న్యాచురల్ థింగ్ అది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా ఫౌండేషన్ రాస్తూనే ఉంటారు, రాసి కూడా ఫెయిల్ అవుతారు. చాలా అంటే చాలా నార్మల్ థింగ్ అది సిఏలో. బట్ సిఎంఏలో అలా ఉండదు. సో క్వశ్చన్ పేపర్ చూడండి. సెక్షన్ ఏ ఏంటమ్మా 2 మార్క్స్ ఎంసీక్యూస్ వస్తాయి, 15 ఇస్తాడు, 30 మార్క్స్. ఫస్ట్ ఎంసీక్యూ చదవండి, ఆన్సర్ చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? Financial accounts of an enterprise are treated as evidence in the court of law. ఎవిడెన్స్ కింద ట్రీట్ చేస్తారు. రైటా రాంగా? కోర్టులో ట్రీట్ చేయొచ్చా? కోర్టులో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ ఇది ట్రూ అని చెప్పి మాట్లాడుకోవచ్చా? మనం ప్రూఫ్ల కింద చూపించవచ్చా? అవునా కదా? ఇది ట్రూనేనా? మరి తర్వాత చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై 2 different accountants. 2 different accountants, ఇద్దరు పర్సన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీ ఫాలో అవుతారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్లో అజంప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అజంప్షన్ మార్చుకుంటారు. మెథడ్ క్యాలిక్యులేషన్, డిప్రిసియేషన్ మెథడ్ మారుస్తారు. మార్చినప్పుడు సేమ్ ఉంటాయా? విల్ ఆల్వేస్ షో ఐడెంటికల్ రిజల్ట్స్ అన్నారు. మేబీ అన్నాడంటే మనం చెప్పొచ్చు. ఆల్వేస్ అంటే గ్యారంటీగా సేమ్ ఉంటాయని. అలా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. దిస్ ఈస్ రాంగ్. ఆల్వేస్ కాదు. నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నీడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎనీ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అంటే లా ఫాలో అవుతాం. లా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవేం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మన ఇష్టం మనం అకౌంట్స్ చేసుకోవచ్చు అని మీనింగ్ తెలుగులో మాట్లాడితే. చేసుకోవచ్చు, అట్లాగా చేయకూడదు, రాంగ్. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాస్తామా? రాస్తాంగా. క్యాష్ ట్రాన్సాక్షన్ రాస్తాంగా. కాబట్టి ఇది కూడా అంటే మీరే చెప్పారు, ఫస్టే ఆన్సర్ చెప్పారు. 2 మార్క్స్ వచ్చాయా? వచ్చాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ మీరే చెప్పాలి. వెన్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. క్లోజింగ్ స్టాక్ ఎందులో ఉంది? ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది. దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ క్లోజింగ్ ఎంట్రీ ఫర్ ఇట్ విల్ బి రిక్వైర్డ్. ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ ఉంటే మనం ఎంట్రీ రాయాలా? ట్రేడింగ్ అకౌంట్ వచ్చేది అసలు రాదు. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుందమ్మా? అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిందంటే ఆల్రెడీ ఎంట్రీ రాసేసారని. అవునా కదా? అంటే మీకు అసలు ఎంట్రీ వచ్చిందా? ఎంట్రీ రాసిన అవసరం ఉందా? నాట్ రిక్వైర్డ్. ఎంతసేపు పట్టింది? లెస్ దాన్ 30 seconds. అవునా? ఇంకొక 2 మార్క్స్. నెక్స్ట్ అది స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫారిన్ కరెన్సీ. ఇది స్టాండర్డ్ అమ్మా, ఇది ఫారిన్ ఎక్స్చేంజ్. బట్ జనరల్గా చదవండి. ఏంటి దాని మీనింగ్? విచ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ అంటే జనరల్గా అయితే ఫారిన్ కరెన్సీతో రిలేషన్ ఉంటే అది ఆ ట్రాన్సాక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదు, సింపుల్ సెన్స్లో. బట్ స్టాండర్డ్ చదివితేనే అది వస్తుంది. బట్ జనరల్ సెన్స్లో చెప్పవచ్చు. అన్ని ఫారిన్ కరెన్సీ ఉంది, ప్రైస్ ఇన్ ఫారిన్ కరెన్సీ, లెండింగ్ ఆర్ బారోయింగ్ అండ్ డిటర్మైన్ ఫారిన్ కరెన్సీ, ఎక్విజిషన్ ఆర్ డిస్పోజిషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డినామినేటెడ్ ఇన్ ఫారిన్ కరెన్సీ, ఆల్ ఫారిన్ ట్రాన్సాక్షన్స్. ఇది జనరల్, ఇది 50-50 ఛాన్స్. నేను గ్యారంటీ మీరు ఆన్సర్ చేయగలుగుతాను నేను చెప్పలేను, కానీ బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్, ప్రాబబిలిటీ ఉంది రైట్ అవుతుంది. మీరు ఈ పేపర్ టిక్ చేసినా కూడా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి అది మనం అలా తీసుకోలేం. నెక్స్ట్ ఇక్కడ స్టడీ వన్ పెట్టేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అకౌంటింగ్ కన్వెన్షన్. గుర్తున్నాయా కన్వెన్షన్స్ ఏమన్నా? బిజినెస్ ఎంటిటీ కన్వెన్షనా? కాదు, అది ఏంటది? కాన్సెప్ట్. రిమైనింగ్ 3 కన్వెన్షన్స్. ఆన్సర్ ఎవరు చెప్పారు? మీరా నేనా? మీరే చెప్పారు. 2 మార్క్స్, 2 మార్క్స్. ఇది ఇంటర్ క్వశ్చన్ పేపర్, ఫౌండేషన్ కాదు. గుర్తుందా? ఇది ఇంటర్ క్వశ్చన్ పేపర్. నేను ఫౌండేషన్ ఓపెన్ చేయాలి. ఎంసీక్యూస్ ఉండే కదా, ఇంటర్ అనుకోవద్దు, సారీ ఫౌండేషన్ అనుకోవద్దు. ఇది ఇంటర్, సీఎం ఇంటర్ అకౌంట్స్ క్వశ్చన్ పేపర్. ఇంకా ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, అవన్నీ ఒక 2 minutesలో చేసేవి. ఇది ఒకటి చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. స్టేట్మెంట్ చదవండి. జాయింట్ వెంచర్ హ్యాస్ ఏ డెఫినెట్ లైఫ్.
అంటే జాయింట్ వెంచర్ కొంత పీరియడ్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు, డిజాల్వ్ అయిపోతుంది. రైటా రాంగా? జాయింట్ వెంచర్ పర్మనెంట్గా ఉంటుందో కంపెనీ ఉన్నట్టు ఉంటుందో. జాయింట్ వెంచర్ ఒక పర్పస్ కోసం కలుస్తాం, పర్పస్ ఫుల్ఫిల్ అవ్వగానే క్లోజ్ చేస్తాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఇద్దరు రెండు ఫర్మ్స్ కలుస్తాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే తర్వాత వాళ్ళకి ఇద్దరు సంబంధం ఉంది. ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం ఇద్దరు కంపెనీస్ కలుస్తారు, రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తారు, తర్వాత వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది. అదే జాయింట్ వెంచర్. మరి రిమైనింగ్ రైటా? ఇది రైటే. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కంపేరబుల్. కంపేర్ చేయలేము ఫైనాన్స్ స్టేట్మెంట్స్ని, రెండు ఫంక్షన్ కంపేర్ చేయొచ్చుగా. అందుకోసమే కదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసుకుని మనం అన్ని అకౌంట్స్ 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి మీకు. ఇండియాకి ఒక 39 ఉంటాయి. 39 + 27 ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఇంటర్లో ఫైనల్లో. అన్ని రూల్స్ ఫాలో అవుతుంది ఎందుకు? సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ని కంపేర్ చేసుకోవడానికే. ఏది బెస్ట్ కంపెనీ, ఏది బెటర్ కంపెనీ, ఏది కాదు అని కంపేర్ చేసుకోవడానికే. కంపేర్ చేసుకుని ఏం చేస్తాం మనం? ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం, అవునా కాదు? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంపేర్ చేయాలి ఏ కంపెనీ మంచిదో. కంపేరబుల్ కాదైతే అసలు ఎందుకు అకౌంట్స్ అంతా? అవునా, ఇన్ని రూల్స్ కూడా అవసరం లేదు. సో దిస్ ఈజ్ రాంగ్. సేల్స్ బుక్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లెడ్జర్. చెప్పండి, సేల్స్ బుక్ లెడ్జరా జర్నలా? సేల్స్ బుక్ జర్నల్. బుక్ ఈజ్ ఏ జర్నల్. సేల్స్ అకౌంట్ ఈజ్ లెడ్జర్. సబ్సిడరీ బుక్, వన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్. సో ఇది కూడా రాంగే. ఓనర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. రైటా రాంగ్? ఈక్విటీ అంటే క్యాపిటల్. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. సారీ, అసెట్స్ ప్లస్ లయబిలిటీస్. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. రైటా రాంగా? రాంగ్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ది క్యాపిటల్. బ్యాలెన్స్ షీట్ అసెట్స్, క్యాపిటల్, లయబిలిటీ, ఈ రెండింటిని యాడ్ చేయాలి. లేదా ఈ లయబిలిటీ ఇటు తీసుకెళ్తే అసెట్స్లో నుంచి మైనస్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్లస్ చేశారు. రాంగేగా? రైట్. ఫస్టే ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అది అర్థం కాలేదు, ఈ మూడు అర్థం చేసుకుంటే మైనస్ రాంగ్ అని తెలిసిపోతుంది, అదే రైటింగ్. 2 మార్క్స్ వచ్చాయా? ఎన్ని చేశారు ఇప్పటికి? 5 MCQs చేశారు. 5లో 1 కొంచెం జనరల్ సెన్స్తో చూసి చెప్పాం. 4 మాత్రం కంపల్సరీగా ఫౌండేషనే. ఇంటర్ సంబంధం ఏమైనా ఉందా? ఇంటర్ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ ఫౌండేషన్ అయిపోయాయి. అవి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8 మార్క్స్ లేదా 10 మార్క్స్. మీరు పాస్ అవ్వాలంటే ఎన్ని కావాలి? 40 మార్క్స్ మినిమం క్రైటీరియా. అందులో 10 అయిపోయింది, ఎన్ని కావాలి? 30 మార్క్స్. గట్టిగా మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసారనుకో 40 తెచ్చేసుకుంటారు. ఇప్పుడు వదిలే కానీ, బట్ గట్టిగా మాట్లాడితే క్వశ్చన్ పేపర్ చూడండి, అంటే మనం కష్టపడాల్సింది ఇంకొక అడిషనల్ 40 కోసం. ఇంకొక అడిషనల్ 40. ఓన్లీ ఆ 40 అయితే నీకు కోచింగ్ అవసరం లేదు. అకౌంట్స్లో 40 చాలు అనుకుంటే నువ్వు సొంతంగా కూర్చో 40 వచ్చేస్తాయి. నీ ఫౌండేషన్ మెథడ్స్ ఓపెన్ చేయి, నీ నోట్స్లో ఓపెన్ చేయి, ఎన్ని క్వశ్చన్ ఎగ్జామ్లోకి వచ్చి 40 తెచ్చుకుంటావు. బట్ దట్ ఈస్ నాట్ అవర్ గోల్. అకౌంట్స్ ఏంటి? ఆ 40 కాపాడుకుంటూ ఇంకొక అడిషనల్ 40ని యాడ్ చేయడం కోసం. అందుకు మనం కోచింగ్ వచ్చాం. సో అది కావాలంటే చూడండి, క్వశ్చన్ పేపర్లో మీకు తెలిసిన చాప్టర్సే ఉంటాయి. జస్ట్ ఈచ్ క్వశ్చన్ ఏ చాప్టర్ ఉందో చూద్దాం. మీకు తెలిసిన చాప్టర్స్ ఉన్నాయా లేదా? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చాప్టర్ కనుక ప్రాపర్గా జరిగింటే చేసేయచ్చు. నెక్స్ట్ ఇదేంటమ్మా? డిఫరెన్సెస్ బిట్వీన్ పర్చేస్ డే బుక్ అండ్ పర్చేస్ అకౌంట్. ఏంటి? డే బుక్ ఏమో, డే బుక్ ఏంటి? జర్నల్, అకౌంట్ లెడ్జర్. ఫస్ట్ పెట్టి ఒక 4-5 పాయింట్స్ రాయాలి. ఓకేనా? జనరల్ ఫీచర్స్, లెడ్జర్ ఫీచర్స్ రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ రెక్టిఫై ద ఫాలోయింగ్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఫౌండేషన్లో ఉందా? 14 మార్క్స్ అయిపోయిందా? ఇక్కడ ఫౌండేషన్ చాప్టర్ కలిసిపోయిందా? నెక్స్ట్ ఇది క్లెయిమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఇంటరు గుడ్స్, ఇది కన్సైన్మెంట్, బ్రాంచ్ అకౌంట్స్ ఏమో ఇది ఇంటర్మీడియట్, ఇది బ్రాంచ్ అకౌంట్స్ ఇంటర్మీడియట్ టాపిక్. నెక్స్ట్ ఇదేంటి చూడండి, ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండ్. ఏం చాప్టర్ ఇది? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇచ్చారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, మనల్ని ట్రేడింగ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. ఫైనల్ అకౌంట్స్ చేసేయచ్చా? క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చారు, సో యాడ్ లెసన్ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అవునా కాదు?
అంటే ఇది ఫైనల్ అకౌంట్స్ కాదు కానీ సింగిల్ ఎంట్రీ కిందకి వెళ్తుంది. ఓకేనా, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ కింద చెప్తా. ఓకేనా, సరే సింగిల్ ఎంట్రీ ఫైనల్ అకౌంట్స్లో కూడా చేసేయచ్చు. సింగిల్ ఎంట్రీ అని చెప్పలేదుగా వాళ్ళు, ఏదైనా రెండు ఒకలాగే ఉంటాయి చెప్తాను. ఓకేనా, ఇది కూడా మీరు ట్రై చేసి చేసేయచ్చు. అడ్జస్ట్మెంట్స్ యాడ్ లెస్ తెలిసి అయిపోతుంది. ఎన్ని మార్క్స్ అది? 14 మార్క్స్. అంటే 14 తెచ్చుకుంటారని కాదు, అట్లీస్ట్ 6 తెచ్చుకుంటారుగా, 6 7 తెచ్చుకుంటారుగా. 14 అవసరంలా నాకు, 40 మార్క్స్ కదా మనం చూస్తుంది. తెచ్చుకుంటామా లేదా? నెక్స్ట్ ఇదేంటమ్మా, అది 14 మార్క్స్ ప్రాబ్లం. అది 5th వన్ చూడండి, ఇది పార్ట్నర్షిప్ మీకు లేదు ఫౌండేషన్లో, సిఏ వాళ్ళకు ఉంది. సిఏ ఫౌండేషన్ చదువుంటే అది అయిపోతుంది, అడ్మిషనే. అది అడ్మిషనే, రెండు సిఏ చదువుకుంటే అది కూడా అయిపోయినట్టే. ఇది కన్సైన్మెంట్ చాప్టర్ కనుక మీకు ఫౌండేషన్ బాగా చదివితే అది కూడా రాయొచ్చు. అంటే 7 గురించి చెప్పట్లా, 7కి 3 4 అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇది ఇన్స్టాల్మెంట్. ఇది ఇన్స్టాల్మెంట్ ఏమో మీకు ఉండదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, లిస్ట్ అవుట్ ద కంపారిటివ్ ప్రెజర్స్ ఇండియాస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అది కూడా మీకు రాదు. నెక్స్ట్ లైబ్రరీ షుడ్ బి అకౌంటింగ్ స్టాండర్డ్స్, అది కూడా కాదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పాయింట్ స్టేట్మెంట్, ఇది చూడండి అమ్మ ఒకసారి, ఫన్నీగా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఏ పాయింట్ స్టేట్మెంట్, వేర్ యాజ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ పీరియడ్ స్టేట్మెంట్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం ఆ పాయింట్ని. ట్రూవా ఫాల్సా? ట్రూవా? బ్యాలెన్స్ షీట్ పీరియడా, పిఎన్ఎల్ పాయింటా? పాయింట్ అంటే ఆ పర్టికులర్ డే గురించి చెప్తున్నట్టు, పీరియడ్ అంటే ఫర్ ద ఇయర్ చెప్తున్నట్టు. పిఎన్ఎల్కి హెడ్డింగ్ ఏం పెడతారు మీరు? ఫర్ ద ఇయరా యాజానా? ఫర్ ద ఇయర్ పెడతారా? పిఎన్ఎల్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ ఏమని పెడతారు? గుర్తొస్తుంది ఏమన్నా? ఫర్ ద ఇయర్ అని పెడతారా? అంటే పీరియడ్ గురించి మాట్లాడుతుందా, పర్టికులర్ డే గురించి మాట్లాడుతుందా? పీరియడ్ గురించి మాట్లాడుతుంది. పిఎన్ఎల్ పీరియడ్ గురించి మాట్లాడేది, పాయింట్ కాదు. పిఎన్ఎల్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఉంటుంది కదా, పిఎన్ఎల్ స్టేట్మెంట్ అకౌంటా? అకౌంట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం, ఫౌండేషనే కాదు ప్లస్ 2లో కూడా నేర్చుకుని ఉంటారు. హెడ్డింగ్లు అదే కదా పెట్టేది. మన హెడ్డింగ్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, హెడ్డింగ్స్. బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు కానీ పీరియడ్ స్టేట్మెంట్ అన్నాడు, నాట్ పీరియడ్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ స్టేట్మెంట్ ఫర్ ద డే. ఈ రోజుకి నా అసెట్స్లో బ్యాలెన్స్ స్టేటస్ ఏంటి, ఈ రోజు టుమారో మారిపోతుంది. ఆ 31st మార్చ్ రోజున నా అసెట్స్ స్టేటస్ ఏంటి, ఆ డే కోసం ప్రిపేర్ చేస్తాం. ఆ డే ముందు డే తర్వాత మారిపోతాయి. నువ్వు బ్యాలెన్సెస్ రాస్తావు, అది పర్టికులర్ డేకి ప్రిపేర్ చేస్తాం. దాన్ని పాయింట్ స్టేట్మెంట్ అంటాం సింపుల్గా. నేను నేర్చుకొని ఉంటాం. ఒకటైతే రాంగ్ అయిందిగా, రెండోది అర్థం కాకపోయినా అంటే ఇది ఫాల్సేగా. ఇప్పుడు మనం అనుకున్నది ఇంగ్లీష్లో రాస్తే వచ్చేస్తాయి మార్క్స్. చిన్నప్పటి దీన్ని క్లాస్లో చెప్పాలా? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాంగా. సో ఇది చూడండి, ఇదేంటిది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎన్పిఓ. ఓకేనా, ఎన్పిఓ ఇచ్చాడమ్మా అంతే. నెక్స్ట్ సి, ఇదేంటిది? అదర్ క్యాష్ ట్రాన్సాక్షన్ రియలైజేషన్ అకౌంట్. ఇది వద్దులే, అది వదిలేసింది. జనరల్ ఎంట్రీస్ అన్న చాప్టర్ పేర్లు. చాప్టర్ ఇది పార్ట్నర్షిప్లే, అది మీకు లేదు. ఫౌండేషన్ లేదు, సీఏ వాళ్ళకి ఉంది, సీఎం రిజల్యూషన్ ఎంట్రీస్ ఐటమ్, అది కూడా ఇంటర్లో చూద్దాం. మీకైతే లేదు. ఇప్పుడు దాకా ఎన్ని చూసాం? అలాగా ఒక 14 మార్క్స్ ప్రాబ్లం కూడా చూసాం. చేస్తామా లేదా? పేపర్ 40 అయితే తెచ్చుకుంటావా లేదా? ఎప్పుడో క్వశ్చన్ పేపర్ దగ్గర, నేను ఇప్పుడు మొన్న క్వశ్చన్ పేపరే మనం చూసింది, సీనియర్తో రాసిన క్వశ్చన్ పేపర్ చూసింది. చెప్పండి, తెచ్చుకోగలుగుతాం, తెచ్చుకోలేము. సిలబస్సే స్టార్ట్ చేయాలి, ఇండెక్స్ కూడా చూడాలి కనీసం మనం. కానీ క్వశ్చన్ పేపర్ చూస్తే మీరు 40+ చెప్పారా, అటెంప్ట్ చేయగలుగుతామని. నేను రైట్ అవుతాను అట్లా, నువ్వు ప్రజెంట్ చేసినా సరే మినిమం మార్క్స్ వచ్చేస్తాయి. 7కి 3 4 14 మార్క్స్కి 7 8 ఎంసీక్యూస్ 10 వచ్చాయి. 40+ ఉన్నాయా లేదా? అకౌంట్స్ పేపర్ ఈస్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఓన్లీ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్న దాన్ని 3 అవర్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి. మీరు నేర్చుకున్న ఫౌండేషన్ టాపిక్స్ని కొంచెం అడ్వాన్స్డ్గా, అదే ఉంటుంది మళ్ళీ కొంచెం ఫాస్ట్గా ప్రజెంట్ చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోవాలి విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్.
తెచ్చుకుంటారు లేదా అకౌంట్స్లో? నేను ఫస్ట్ డేనే చూపిస్తున్న క్వశ్చన్ పేపర్ మీకు ఎలా ఉండబోతుంది సబ్జెక్ట్ అని, దీన్ని బట్టి మీరే ఫిక్స్ అవ్వండి ఎలా ఉంటుంది. ఓకేనా? సరే, టుమారో అంటే మండే, నేను ఇంకా ఇండెక్స్ అని చెప్పలేదు మీకు. ఇండెక్స్ గురించి మండే మాట్లాడుకొని కొంచెం బేసిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీ ఇండెక్స్ ఇది, రేపు మండే రాసుకున్నాం ఇండెక్స్. ఓకేనా? అందరు ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ డిస్కషన్ ఏం స్టార్ట్ చేసాం మనం? 80 మార్క్స్ గురించి మాట్లాడడం. లాస్ట్కి వచ్చేసరికి 80 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది విత్ క్వశ్చన్ పేపర్తో ప్రూవ్ చేశాం. మీకు తెచ్చుకోగలుగుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాపర్గా మనం కట్టినందుకు, ఫీజు కట్టినందుకు డైలీ క్లాసెస్కి వచ్చి 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా నేర్చుకుంటాం. డెఫినెట్గా 80 మార్క్స్ తెచ్చుకునే విధంగానే సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఇండెక్స్ కూడా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. టైం అయిపోయింది కాబట్టి చూడట్లేదు. ఇండెక్స్ కూడా చూస్తే మీకు అది కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సండే మండే కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాల్సినవి. అందరి దగ్గర నోట్స్ ఉండాలి, పెన్స్ ఉండాలి. పెన్ను కోసం ఇద్దరు కొట్టుకోవద్దు. పెన్స్ ఉండాలి, ఎవరి పెన్ను వాళ్ళకే ఉండాలి. క్యాలిక్యులేటర్ ఉండాలి. ఇదే నేను కంపెనీ ఫేమస్ చేయట్లేదు, మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి. క్యాలిక్యులేటర్ నేను ప్రమోట్ చేయట్లేదు, సిటీ బయట వాళ్ళు తెచ్చుకున్నాను, ఏదో బాగుంటుంది అని చెప్పాను అంతే. ఏదైనా తెచ్చుకోండి క్యాలిక్యులేటర్. ఓకేనా? సో ఇది పెన్సిల్, స్కేల్ మ్యాండేటరీ రాసాను, ఆప్షనల్? ఆప్షనల్. నా క్లాస్లో మీరు పెన్సిల్ స్కేల్ యూస్ చేయకపోతే నేనేం ఫీల్ అవ్వను, ఒక్క మాట కూడా అన్నాను. నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్టివ్ పేపర్లో. మీరు స్కేల్ పెన్సిల్ యూస్ చేసి లైన్స్ నీట్గా అందంగా ఉండాలి అని ముగ్గులు వేశారనుకో, టైం అంతా అయిపోద్ది. అలా కాదు, నాకు కాన్సెప్ట్ని ఇప్పుడు పిఎన్ఎల్ చేయాలి, దిస్ ఈజ్ ఎనఫ్. నువ్వు ఇంకా చేయాలి, ఇంకా రాయాలనుకున్నాం, అయిపోయింది. అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయను, మీ వాల్యుయేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయను. కాకపోతే మనం అకౌంట్స్ అంటే డెబిట్ క్రెడిట్ పెట్టాలి. అలా పెట్టి హెడ్డింగ్ పెట్టేస్తే మోర్ దాన్ ఎనఫ్ మీరు రాయటానికి. మీకు టైం ఉంటే పర్టికులర్స్ అమౌంట్ రాయండి, టైం లేకపోతే ఓన్లీ అమౌంట్స్ అని రాయండి. నేను అలాగే చేశాను, నాకు 87 ఎన్నో వచ్చాయి. స్కేల్ పెన్సిల్ ఉంటుంది. మన ఎగ్జామ్కి ఎలా అంటే, ఎగ్జామ్కి వెళ్తున్నామా షికార్కి వెళ్తున్నామా అన్నట్టు ఉంటుంది. హాల్ టికెట్ జేబులో, పర్సులో ఉంటుంది, క్యాలిక్యులేటర్ జేబులో ఉంటుంది, పెన్నులు కూడా జేబులోనే ఉంటుంది. అంతే. మరి మళ్ళీ ఎన్ని బ్యాగులు మోసుకుంటూ పోతామా? ఏముండదు, కష్టపడ్డాము, మనకంతా ఉండదు. ఓకేనా? సో అలా చేసుకుంటేనే మార్క్స్ వస్తాయి. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను మీరు స్కేల్ పెన్సిల్ యూస్ చేసినంత మాత్రం మీకు 1 మార్కు కూడా ఎక్స్ట్రా రాదు. అవి యూజ్ చేయకుండా మనం ఏదో ఇలా డ్రా చేసినంత మాత్రాన్ని ఇప్పుడు చేసినట్టు మీకు మార్క్స్ ఏమి డిడక్ట్ అవ్వవు. వాళ్ళు చూసేది ఇందులో రాస్తారు కదా కాన్సెప్ట్, అది చూస్తారు. బేసిక్ పర్ఫార్మ్ ఉందా లేదా చూస్తారు. మీకు ఎక్కడ కూడా సజెస్ట్ ఆన్సర్స్లో కానీ మనకి వాల్యుయేషన్కి సంబంధించిన రూల్స్ చూస్తే ఎక్కడా కూడా మీకు ప్రజెంటేషన్ మార్క్స్ ఉండవు, కాన్సెప్చువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. దట్ మీన్స్ మీరు చేయాల్సింది మినిమంగా చేయాలి, వర్కింగ్ నోట్స్ అన్ని ప్రాపర్గా చేయాలి, వచ్చిన ప్రతి క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో చెప్పాలి, ఆ క్యాలిక్యులేషన్ అక్కడ చూపించాలి. ఈవెన్ 1000 + 1000 = 2000 అన్నారు అనుకో, ఈ క్యాలిక్యులేషన్ బ్రాకెట్లో చేయాలి, అంతేకాని డైరెక్ట్గా 2000 రాయకూడదు. అది ప్రజెంటేషన్ అంటే ఇక్కడ. అంతేగాని నీట్గా ముగ్గులు వేయటం కాదు. ఓకేనా? సో అందుకని పెన్సిల్ స్కేల్ లేదు సార్, నేను 3 అవర్స్ మేనేజ్ చేయగలను, నాకు అలవాటు ఉంది, ఓకే వెళ్ళండి, గుడ్, మెయింటైన్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. బట్ కానీ టైం మాత్రం వేస్ట్ అవుతుంటే తీసి పక్కన పడేస్తాను. ఫస్ట్ రోజే చెప్తున్నాను. అందరూ మెయింటైన్ చేయమంటారు, నాకు తెలిసి అకౌంట్స్ పేపర్ వద్దని చెప్పి నేను ఒక్కనే అనుకుంటా. నీట్గా ఉండాలి, నోట్స్లు బాగా కనబడాలి, అందంగా ఉండాలి అనుకుంటారు. బట్ నేను మాత్రం అలాగే అనుకోను. నాకు మాత్రం నోట్స్లు మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి? ప్రతి సమ్ ఆన్సర్ మీ దాంట్లో ఉండాలి, ప్రతి సమ్కి సంబంధించిన ఆన్సర్ మీ దాంట్లో ఉండాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాను. నాట్ దిస్ డిజైన్ నేను చెప్తాను. ఓకేనా? కానీ మేము మెయింటైన్ చేస్తాను, నాకు వచ్చు సార్, టైం మేనేజ్ చేయగలను, చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో అది మెయింటైన్ చేస్తారా? నోట్స్లు అందరు తెచ్చుకుంటారా? కంపల్సరీగా లాంగ్ నోట్స్లో పెట్టండి, షార్ట్ నోట్స్లో పెట్టండి, చిన్న చిన్న నోట్స్లో పెట్టండి. రూల్ నోట్స్లో లాంగ్ నోట్స్లో మినిమం 100-150 పేజెస్ ఉండేది చూడండి. అకౌంట్స్కి 20 పేజెస్ బుక్ పడుతుంది, ఇంకా 2 బుక్స్ పడుతుంటాను మినిమం అయితే అసైన్మెంట్. సరే, సో మండే we will start with the basics of accounting, fundamentals of accounting స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఏం చెప్పా? మీరే చెప్పారులే, నేను కాదు, ఫస్ట్ అదే రాసేది నేను క్లాస్.
దాని నుంచి ఒక్కొక్కటి ఏంటి అనేది ఎగ్జాంపుల్స్తో వెళ్ళిపోతాం. డెఫినేషన్లో నేర్చుకోం, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? బాయ్.